अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै गुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं सजीवं साद्वैतं परिजनासहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्रह्मण्याय देवाय ओम ब्रह्मण्याय हिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओम विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। हरे कृष्णा। मुखं करोतु वाचनं पङ्गुं लगायत् गिरिमित् कृपातमाहं वन्दे परमानन्दमाधवं। हरे कृष्ण कृष्ण हरे कृष्ण। Okay. So 14 అధ్యాయం
స్టార్ట్ చేసుకోవాలి కదమ్మా. 14వ అధ్యాయం స్టార్ట్ చేసి శ్రీకృష్ణ అంతర్ధానం. అంతర్ధానం. సరే. సో లాస్ట్ వీక్ కుసుమమాతాజీ ఉన్నారమ్మా? కుసుమమాతాజీ లాస్ట్ వీక్ స్టార్ట్ చేశారేమో కదా? అవునండి. కళామాతాజీ స్టార్ట్ చేయాలా అవును. అమ్మా? ఉన్నారక్క? హరే కృష్ణ. కళామాతాజీ లాస్ట్ వీక్ ప్రభుజీ నేను ఒక్క 5 minutes లో చదువుతాను ప్రభుజీ. నెక్స్ట్ వన్ చదవమంట. సరే సరే అమ్మా. కల్పనా మాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా 14వ అధ్యాయం. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం చేస్తాను. మాతాజీ. 14వ అధ్యాయం శ్రీకృష్ణుని అంతర్ధానం. సూత ఉవాచ. శ్రీ సూత గోస్వామి పలికెను. శ్రీకృష్ణ భగవానుని ఇతర బంధువులను గాంచుటకు మరియు ఆ దేవదేవుని తదుపరి కార్యములను తెలుసుకొనుటకు అర్జునుడు ద్వారకకేగను. భగవద్గీత యందు తెలుపబడినట్లు సాధు పురుషులను రక్షించి పావులను నశింపచేయుటకే శ్రీకృష్ణ భగవానుడు దరిద్రపై అవతరించారు. పాపులను నశింపచేయుటకే శ్రీకృష్ణ భగవానుడు దరిద్రపై అవతరించారు. కనుక కురుక్షేత్ర యుద్ధము ముగిసి ధర్మరాజు రాజ్యాభిషక్తుడొకటితో ఆ దేవదేవుని కార్యము పరిసమాప్తి చెందను. పాండవులందరూ ముఖ్యముగా అర్జునుడు శ్రీకృష్ణునికి నిత్య సహచరులు. కనుకనే అర్జునుడు శ్రీకృష్ణుని తదుపరి కార్యములను వినగోరి ద్వారకకేగను. చదవమంటారా? కొలది మాసములు గడిచినను అర్జునుడు తిరిగి రాలేదు. ఆ సమయమున ధర్మరాజు కొన్ని ఘోరమైన అపశకునములను గాంచతొడగను. భాష్యం. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు అవధి లేనటువంటి వాడు. మన అనుభవంలోనున్న పరమశక్తివంతుడైన సూర్యుని కనను అతడు అధిక శక్తిమంతుడు. ఆ దేవదేవుని ఒకే ఒక్క శ్వాస మాత్ర సమయమున కోట్లాది సూర్యులు అతనిచే సృష్టింపబడి నశించిపోవచ్చున్నారు. భౌతిక జగమునందు సూర్యుడే సమస్తమైన ఉత్పాదకతకు భౌతిక శక్తికి మూలముగా భావింపబడుచున్నాడు. సూర్యుని వలననే మనము జీవితావసరములను పొందగలుగుచున్నాము. తత్కారణమున శ్రీకృష్ణ భగవానుడు దరిద్రపై నిలిచి ఉన్న సమయమునందు ఆ దేవదేవుని సన్నిధి కారణమున జనుల శాంతి పురోగతులకు ముఖ్యముగా ధర్మముల మరియు జ్ఞానము అవసరమైనదంతయు తేజోమయమగు సూర్యుని సన్నిధిలో వెలుగు నెలకొనియుండు రీతి పూర్ణముగా ప్రదర్శింపబడింది. కానీ ధర్మరాజు తన రాజ్యమున కొన్ని విపరీతములను దర్శించసాగాను. తత్కారణముగా అతడు బహుకాలము నుండి అభావమున ఉన్నటువంటి అర్జునుని గూర్చి మిగులు చింతాక్రాంతుడయ్యాడు. అదియుగాక ద్వారకా నగర క్షేమ సమాచారం గూర్చిన వార్తలు కూడా లేవు. అంతటా శ్రీకృష్ణ భగవాన్ని అంతర్ధానమును గూర్చి అతడు శంకించెను. లేని ఎడల ఘోరమైన అపశకునములు కలుగుటకు అవకాశమే లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభు ఉన్నారమ్మా? ఆయన మీటింగ్ లో ఉన్నారు ప్రభు. సరే అక్క చదువుతారక్క? హరే కృష్ణ ప్రభుజీ. 3వ శ్లోకం చదువుతున్నాను. కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్తర్దు ధర్మణిః కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్తర్దు ధర్మిణః పాపీయసీం నృణాం వార్తాం క్రోధలోభానృతాత్మనాం. కాలగతి మార్పు చెందినట్లుగా అతడు గాంచెను. అది నిక్కముగా భయంకరమైనది. ఋతుధర్మములలో మార్పులు గోచరించెను. జనులు క్రోధ స్వభావులు, లోభులు, మోసకారులుగా మారిరి. జీవనార్థమై వారు చెడు మార్గమును అవలంబించుటను అతడు దర్శించగలిగింది. భాష్యము. మానవ నాగరికత పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సంబంధము నుండి విడివడినప్పుడు ఋతుధర్మములందలి మార్పులు, చెడు మార్గము ద్వారా జీవనాధారము, లోభము, క్రోధము, మోసములనడి లక్షణములు ప్రబలమగును. ఋతుధర్మములందలి మార్పు అనగా ఒక ఋతువునందలి వాతావరణము వేరొక ఋతువునందు వ్యక్తమగుట అని భావము. వర్షాకాలము శరదృతువునకు మార్పు చెందుట, లేదా ఒక ఋతువునందు పక్వము చెందవలసిన ఫలపుష్పాదులు వేరొక ఋతువునందు పక్వము చెందుట వంటివి దీనికి ఉదాహరణము. భగవద్భావన లేనివాడు నిక్కముగా లోభి, కోపిష్టి, మోసగాడే అయి ఉండును. అటువంటి వాడు
మంచి చెడు విచక్షణ లేకుండా ఏ మార్గము చేతనైనను బ్రతుకు తెరువు సంపాదించ యత్నించును. ధర్మరాజు రాజ్యము పాలించు సమయమున అటువంటి లక్షణములు ఏనాడునూ గోచరించి ఉండలేదు. కనుకనే తన రాజ్యపు భగవన్మయ వాతావరణమునందు కొద్దిపాటి మార్పు అనుభవమునకు వచ్చినంతనే ధర్మరాజు అచ్చెరువు నొంది శీఘ్రమే శ్రీకృష్ణ భగవానుని అంతర్ధానమును గుర్చి అనుమానించెను. అధర్మయుత జీవనాధారము మనుజుడు విద్యుక్త ధర్మమునకు దూరమగుటను సూచించును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల వంటి ప్రతి వారికిని కొన్ని విద్యుక్త ధర్మములు నిర్దేశింపబడినవి. కానీ ఆయా విద్యుక్త ధర్మముల నుండి విడివడి ఇతరుల ధర్మములను తన స్వీయ ధర్మముగా ప్రకటించువాడు అపధర్మమును అనుసరించుచున్నాడని భావము. అత్యున్నత జీవిత లక్ష్యము లేనప్పుడు కొలది సంవత్సరముల మత్స్యలోక జీవనమే సర్వస్వమని భావించినప్పుడు మనుజుడు అధికారము సంపదల ఎడ లోభిగా మారును. అనగా అజ్ఞానమే మానవ సమాజమునందలి ఆ దోషములన్నిటికీ కారణమై ఉన్నది. అటువంటి అజ్ఞానమును నివారించుటకు ముఖ్యముగా ఈ పతిత యుగమున వెలుగును ప్రసరింప శ్రీమద్ భాగవత ప్రచండ మార్తాండు ఉదయించియే ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. 4వ శ్లోకం. జిహ్మ ప్రాయం వ్యవహృతం సాక్ష్యమిశ్రంచ సౌహృదం పితృమాతృ సుహృద్భ్రాతృ దంపతీనాంచ కల్కనం. అనువాదము: స్నేహితుల నడుమ కూడా వ్యవహారములు మరియు కార్యములు మోసమును గూడి కలుషితములయ్యను. గృహ సంబంధ విషయములందు తండ్రి, తల్లి, సంతానముల నడుమ, బంధువుల నడుమ, సోదరుల నడుమ అపార్థములు సర్వసాధారణముగా మారినవి. భార్యాభర్తల నడుమ కూడా జగడము, పట్టుదలలు ఆరంభమయ్యాను. భాష్యము: బద్ధజీవుడైన వాడు తప్పిదములు, మూర్ఖత్వము, అసమర్థత, మోసములనేడు 4 దుష్ప్రవర్తన లక్షణము కలిగి ఉండదు. అసంపూర్ణతకు చిహ్నముల వంటి ఈ 4గింటిలో ఇతరులను మోసము చేయటం లక్షణం అధికముగా నుండును. భౌతిక జగముపై ఆధిపత్యం వహింపవలనను అసహజమైన కోరికచే నిండి ఉండి భౌతిక జగమును వసించి ఉన్న కారణమున బద్ధ జీవుని యందు అట్టి మోస ప్రవృత్తి గోచరించుచున్నది. జీవుడు తన సహజమైన పవిత్ర స్థితి యందు ప్రకృతి నియమములచే బద్ధుడు కాడు. ఏలైనా అటువంటి పవిత్ర స్థితిలో అతడు తాను పరమ పురుషునికి నిత్యదాసుడునని నిశ్చయంగా ఎదిగి ఉన్నాడు. అనగా దేవదేవుని సంపదపై ఆధిపత్యం చలాయించుటకు యత్నించుటకనను అతనికి సర్వదా సేవకునిగా నిలిచితే జీవునకు పరమోత్తమమై ఉంది. బద్ధ స్థితిలో జీవుడు తాను గాంచడి సర్వమునకు నిజముగా ప్రభు అయినప్పటికీ సంతృప్తిని ఏమాత్రము పొందజాలడు. కానీ వాస్తవమునకు అతడు ఆ విధముగా ప్రభు కానేరడు. తత్కారణమని అతడు తన సన్నిహిత బంధువులతో సైతము వివిధ రకములైన మోసములకు బలియగుచుండు. అటువంటి అసంతృప్తికర స్థితిలో తండ్రి కొడుకుల నడుమ గాని, భార్యాభర్త నడుమ గాని స్వయోజు కుదరదు. కానీ ఈ విధమైన కలహపూర్వక క్లేశములనీను శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయనని ఏకైక విధానము ద్వారా నివారింపబడగలవు. కపట భూయిష్టమైన ప్రపంచము దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తియుత సేవ ద్వారానే అదుపు చేయ సాధ్యమగును గాని అన్యథా కాదు. ఈ విధముగా ధర్మరాజు పలు విపరీతములను దర్శించి శ్రీకృష్ణ భగవానుడు ధరిత్రుడి నుండి అంతర్ధానం చెందుటను ఊహించను. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదమాతాజీ ఉన్నారా? మా శారదమాతాజీ ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 5, 6, 7 చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. 5వ శ్లోకం. నిమిత్తాన్యత్యరిష్టాని కాలే త్వనుగతే నృణాం లోభాద్య ధర్మ ప్రకృతిం దృష్ట్వో వాచానుజం నృపః. కాలములో జనసామాన్యము లోభము, క్రోధము, దంభము మొదలగు దుర్గుణములకు అలవాటు పడగా అట్టి అపశకునములను గాంచిన ధర్మరాజు అనుజునితో ఇట్లు పలికెను. భాష్యము. ధర్మాత్ముడైన ధర్మరాజు లోభము, క్రోధము, అధర్మము, కపటత్వముల వంటి అమానుష లక్షణములు సంఘములో ప్రబలుటను గాంచి తీవ్రముగా కలత చెందెను. పతిత సమాజమునందలి ఈ లక్షణములు
ఆ కాలము నాటి జనులకు తెలియనట్లుగా ఈ శ్లోకము ద్వారా అవగతమగుచున్నది. కలియుగారంభములో అవి అనుభవమునకు వచ్చి వారందరికీ సంభ్రమము కలిగించెను. 6వ శ్లోకం. యుధిష్ఠిర ఉవాచ సంప్రేషితో ద్వారకాయాం జిష్ణుర్బంధు దృక్షయా జ్ఞాతుంచ పుణ్య శ్లోకస్య కృష్ణస్య చ వితేష్టితం. ధర్మరాజు అనుజుడైన భీమసేనునితో పలికెను. మిత్రులను కలుసుకొనుటకు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని కార్యక్రమము నెరుగుటకు అర్జునుని నేను ద్వారకా నగరమునకు పంపి ఉంటిని. 7వ శ్లోకం. గతాః సప్తాధునా మాసా భీమసేన తవానుజః నాయాతి కస్య వా హేతోర్నాహం వేదేదమంజసా. అతడు వెడలి 7 మాసములైనను ఇంకనూ తిరిగి రాలేదు. అచ్చట వాస్తవముగా ఏమి జరుగుతున్నదో నేను ఎరుగకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు ఉన్నారు ప్రభు? ప్రభాకర్ ప్రభు లేరా? రామలక్ష్మి మాతాజీ ఉన్నారా? జగదాంబ మాతాజీ హరే కృష్ణ ఉన్నానండి. చదవండి అమ్మా 8వ శ్లోకం. హరే కృష్ణ. 8వ శ్లోకం. అపి దేవర్షిణా దుష్టః సకాలోయముపస్థితః యథాత్మనోంగమాక్రీడం భగవానిత్సృక్షతే. అనువాదం. దేవర్షి నారదుడు సూచించినట్టుగా ఆ దేవదేవుడు భూలోక లీలను పరిసమాప్తి చెందింపనున్నాడా ఏమి? ఆ సమయం అప్పుడే అర్థించినదా? భాష్యము. పలు మార్లు మనము చర్చించినట్లు దేవదేవుని శ్రీకృష్ణుడు పలు ప్రధాన విస్తారములు కలిగి ఉండడు. ఆ రూపములన్నీను సమాన శక్తివంతములైనను భిన్న భిన్న కార్యమును అందించుడు. భగవద్గీత శ్రీకృష్ణ భగవాను వివిధ ఉపదేశములు కలవు. అవన్నీను ఆ దేవదేవుని భిన్న భిన్న ప్రధానాంశములకు లేదా అంశాంశములకు సంబంధించిన ఎన్నది. ఉదాహరణకు భగవద్గీత శ్రీకృష్ణుడికి ఈ విధముగా పలికింది. ఓ భరతవంశీయుడ, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చల ధర్మం నశించిన అధర్మం వృద్ధి చెందిన ఆ సమయం నేను అవతరించను. సాధులైన వారిని రక్షించి దుర్మార్గం నశింపచేయుటకు ధర్మ నియమములను పునఃస్థాపించుటకు ప్రతి యుగమునందు నేను అవతరించుచుండను. నేను కర్మనందించుట ఆపవేశనతో జనులందరూ తప్పుతో పట్టగలరు. అవాంఛనీయమైన ప్రజాబాహుళ్యములకు నేను కారణుడనై తద్వారా సర్వజీవుల శాంతిని నష్టపరిచిన వాడు అగును. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యము అందించను దాన్ని సామాన్యులను అనుసరించరు. ఆదర్శప్రాయ కర్మ ద్వారా దేన్ని అతడు ప్రమాణముగా నిర్ణయించను దానినే లోకమంతి అనుసరించను. చదవనండి. 4-5 లైన్స్ చదవండి అమ్మ. శ్రీకృష్ణ భగవానుడు పలికిన ఈ వాక్యములన్నీను ఆ దేవదేవుడి ప్రధానాంశములైన సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు వంటి వివిధ రూపములకు సంబంధించినవి ఎన్నవి. ఇవన్నీను వివిధ దివ్య విస్తారములలో స్వయముగా ఆ దేవదేవుడు అయినను శ్రీకృష్ణునిగా అతడు వేరొక ఆధ్యాత్మిక పరిధిలో వివిధ తరగతుల భక్తులతో వ్యవహరిస్తున్నది. అయినప్పటికీ దేవదేవుడి శ్రీకృష్ణునిగా బ్రహ్మదేవుని 24 గంటలు 24 గంటల వ్యవధిలో ప్రతి విశ్వమునందును అవతరించి దివ్యమైన లేని నియమానుసారము ప్రదర్శించుతుండను. కానీ శ్రీకృష్ణుడు వాసుదేవుడు మొదలు రూపములు నియమిత కర్మలు సామాన్య మానవ అగమ్య గోచరముగా ఉండను. హరే కృష్ణ. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. శ్రీకృష్ణుడు కానీ శ్రీకృష్ణుడు వాసుదేవుడు కరెక్టేనా ప్రభుజీ? పర్లేదమ్మా, చదవండి. వాసుదేవుడు మొదలగు రూపముల నియమిత కర్మలు సామాన్య మానవునకు అగమ్య గోచరముగా నుండును. శ్రీకృష్ణునకు అతని ఆధ్యాత్మిక దేహమునకు ఎట్టి భేదము లేదు. అతని ప్రధానాంశములే వివిధములైన కర్మలను గావించుచుండెను. కానీ ఆ దేవదేవుడే స్వయముగా కృష్ణుని రూపమున అవతరించినప్పుడు వివిధ ప్రధానాంశములు అచించ శక్తి అయిన యోగమాయ ద్వారా అతని యందే చేరియుండును. కనుకనే బృందావన కృష్ణుడు
మధురయందలి కృష్ణునకు లేదా ద్వారకావాసి అయిన కృష్ణునకు భిన్నుడై ఉన్నాడు. అచింత శక్తి కారణమున విరాట్ రూపము కూడా అతని నుండి భిన్నమై ఉన్నది. కురుక్షేత్ర రణరంగమున ప్రదర్శింపబడిన విశ్వరూపము ఆ దేవదేవుని భౌతిక భావనాపూర్ణ రూపమై ఉన్నది. కనుకనే వేటగానిచే బాణముతో కొట్టబడినప్పుడు తన నామమాత్ర భౌతిక రూపమునే అతడు త్యజించినట్లుగా మనము అవగతము చేసుకొనవలెను. శ్రీకృష్ణ భగవానుడు కైవల్యునిగా పిలువబడినాడు. తన నుండియే సమస్తము సృష్టింపబడుచున్నందున అతని విషయమున ఆత్మ అనాత్మలకు భేదము లేదు. కనుకనే ఆ దేవదేవుని రూప పరిత్యాగమును లేదా వేరొక దేహ స్వీకారమును బట్టి అతడు కూడా సామాన్య జీవుడే అని భావము కాదు. యోగమాయ సమన్వితములైన ఆ కార్యములన్నీయును ఏకకాలమున సమానములను భిన్నములను అయి ఉన్నవి. ఆ దేవదేవుని అంతర్ధానమును గూర్చి ధర్మరాజు చింతించుటనున్నది కేవలము ఒకానొక ధనుడైన స్నేహితుని అంతర్ధానమున చింతించుట వంటిది మాత్రమే. ఏలైనా అజ్ఞానులైన వారు తప్పుగా తలచు రీతి భగవానుడు ఎన్నడూను తన దివ్య దేహమును విడనాడడు. అటువంటి అల్పజ్ఞులను అతడే స్వయముగా భగవద్గీత యందు నిరసించి ఉన్నాడు. అటువంటి వారే మూఢులు అనబడుతురు. కనుక భగవానుడు తన రూపమును త్యజించిన వాడనగా భౌతిక జగమందలి విరాట్ రూపమును వీడినట్లుగా ఆయా ధామములకు సంబంధించిన ప్రధానాంశములను తిరిగి వీడినాడని భావము. చదవమంటారా ప్రభుజీ? ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభుజీ. మా నిర్మలా మాతాజీ ఉన్నారమ్మా? కళ్యాణి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. యస్మానః సంపదో రాజ్యం దారః ప్రాణః కులం ప్రజాః ఆసన్ సపతనా విజయో లోకాశ్చాయదనుగ్రహాత్. మన రాజ్య సంపద, చక్కని భార్యలు, ప్రాణములు, సంతానము, ప్రజాధిపత్యము, శత్రులపై జయము, ఊర్ధ్వలోకములందు భావివాసము ఆ పరమ పురుషుని కారణమునే సాధ్యపడినవి. మన ఎడ ఆ దేవదేవు నిరహేతుక కరుణయే దీనికంతటికి కారణమై ఉన్నది. భాష్యము. చక్కని భార్య, చక్కని ఇల్లు, తగినంత స్థలము, చక్కని సంతానము, గొప్పవారితో చుట్టరికము, శత్రులపై జయము, పుణ్యకర్మముల ద్వారా మెరుగైన భౌతిక సౌకర్యముల కొరకై ఊర్ధ్వలోక ప్రాప్తి అన్నవి భౌతిక రోగతి అందలి అంశములు. ఇట్టి సౌకర్యములు మనుషుని స్వయం కృషి పైనను లేదా అతడు అనుసరించే అధర్మ మార్గం పైనను మాత్రమే కాక భగవాని కరుణపై ఆధారపడి ఉండును. స్వయం కృషి ద్వారా సాధించినట్టి పురోగతి సైతము భగవత్ కరుణపై ఆధారపడును. భగవాని వరదానంతో పాటు స్వయం కృషియు అవసరమే అయినను దేవదేవుని వరదానము లేనిదే స్వయం కృషిపై ఎవరునూ కృతాకృత్యులు కాజాలరు. కలియుగమున నవనాగరిక మనుజుడు స్వయం కృషినే పూర్తిగా విశ్వసించుచు పరమ పురుషుని వరదానమును త్రోసిపుచ్చును. భగవాని వరదానమును నిరసించుచు ఒక భారతదేశ సన్యాసి చికాగో నగరమున ఉపన్యాసమును ఒసిగి ఉండను. కానీ వేద శాస్త్రములకు సంబంధించిన వరకు అంతిమ జయమును అనుగ్రహించే అధికారము శ్రీకృష్ణ భగవాని హస్తమునందే కలదు. శ్రీమద్ భాగవత పుటములో ఈ విషయమునే మనము గాంచగలము. తన స్వజనుల విషయమున ధర్మరాజు సత్యమును అంగీకరించుచున్నాడు కనుక జీవితమును సంపూర్ణంగా సఫలము చేసుకున్నటకై గొప్ప రాజు మరియు భగవద్భక్తుని పదములను అనుసరించుట ప్రతి ఒక్కరికి తగిన కార్యమై ఉన్నది. భగవాని అనుమతి లేనిదే ఎవరైనాను విజయము సాధించగలిగినచో ఇంకా ఏ వైద్యుడు రోగికి స్వస్థతను గూర్చట్లో విఫలత్వం చెందబోడు. అత్యంత అనుభోక్తుడైన వైద్యుని ద్వారా అత్యంత ఆధునిక వైద్యము రోగికి లభించును, మృత్యు కలుగుచునే ఉన్నది. కానీ కొన్ని మార్లు అత్యంత నిరాశాకార స్థితి యందు వైద్యము లేకుండగానే రోగి పరమాశ్చర్యముగా స్వస్థుడగుచుండును. కనుక సారాంశం ఏమనగా జరిగడి శుభము అశుభములన్నిటికీ శ్రీకృష్ణ భగవాని అంతిమ అంగీకారమే మూల కారణమై ఉన్నది. కనుక కృతాకృతుడైన వాడెవడైనను తాను సాధించిన సమస్తమునకు ఆ దేవదేవుని ఎడ కృతజ్ఞతలు కలిగి ఉన్న. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. కృష్ణ మాతాజీ ప్రభు ఉన్నారమ్మా? ఆ ప్రభు ఉన్నారండి. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం.
హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణాం. నా దేహమునందలి ఎడమ భాగము ఉరువులు కన్నులు భుజం మాటికి అదురుచున్నది. భయము 10 ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఓ నరవ్యాఘ్యమ గృహ ప్రభావములు భూలోక కర్మలు దేహ బాధల కారణము సంభవించడి దారుణమైన ఉత్పాదములు ఎన్ని కలుగుతున్నావో ఒక్క మారు గాంచుము. అవన్నీయును బుద్ధిని మోహింపజేయు రాబో విపత్తులను సూచించున్నది. భాష్యము. మానవుల భౌతిక పురోగతి అనగా గ్రహ ప్రభావములు భూలోక కర్మలు మనోదేహహర క్లేశములు కారణమున త్రివిధావతారములు అధికమగుట అని భావం. గ్రహ ప్రభావము వలన అధిక ఉష్ణోగ్రత, అధికమైన చలి, వర్షాభావము లేదా అతివృష్టి మరియు వీటి పరిణామములైన కరువు కాటకములు, వ్యాధుల వంటి పలు ఉత్పాదములు సంభవించుచుంటుంది. వీటన్నింటినీ సమిష్టి ఫలితమే దేహము. మనసులకు కలిగిన తీవ్ర దుఃఖము. మానవుడు సృష్టించిన భౌతిక విజ్ఞాన శాస్త్రము ఏ విధముగాను ఈ త్రివిధ తాపములకు ప్రతిక్రియ చేయలేదు. అవన్నీను భగవన్ నిర్దేశముతో మాయ యొక్క ఉన్నత శక్తితో వసకబడి శిక్షల వంటివి. కనుకనే భక్తియుత సేవ ద్వారా శ్రీకృష్ణ భగవానుతో వసకూడని నిత్య సంబంధము మన కర్తవ్య నిర్వహణ యందు అంతరాయము కలుగకుండా చేసి ఉపశమనము కలిగించగలదు. కానీ భగవానుని అస్తిత్వము విశ్వసించట అసురులు మాత్రము ఈ త్రివిధములను ప్రతిక్రియ చేయుటకై వివిధ ప్రణాళికలను కావించుచు ప్రయత్నమునందును విఫలత్వమునే పొందుతుందరు. త్రిగుణముల బాంధకారక ప్రభావము వలన భౌతిక శక్తి ప్రతిచర్య జయంపరానిదై ఉన్నదని భగవద్గీత 7.14 స్పష్టముగా తెలియజేస్తున్నది. కానీ శ్రీకృష్ణ భగవానుని పాదపద్మముల భక్తితో సంపూర్ణముగా శరణుజొచ్చిన వాడు వాటిని సులభముగా అధిగమించగలడు. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు చదువుతున్న ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రభుజీ. ప్రభుజీ పేజ్ నంబర్ చెప్పరా ప్రభుజీ? అమ్మా ఇది శ్లోక నెంబర్ 11 అమ్మా. 14వ అధ్యాయం శ్లోక 11. 605 అమ్మా, పేజీ 605. ఓకే ప్రభు. థ్యాంక్ యూ మచ్. చదువున ప్రభుజీ. చదవండి. నా దేహమందలి ఎడమ భాగము ఊరుగులు కన్నులు భుజములు మాటికి అదురుచున్నవి. భయముచే హృదయము తీవ్రంగా కంపించుచున్నది. ఇవి అన్నియు అవాంఛితములైనవి కలుగునట్లుగా సూచించుచున్నవి. భాష్యము. భౌతిక స్థితి అన్నది అవాంఛితములైన వాటితో నిండియుండును. మనము వాంఛించని విషయములు కూడా ఏదియో ఒక ఉన్నత శక్తి ద్వారా మనపై రుద్దబడుచుండును. అట్టి అవాంఛితములైనవి ప్రకృతి గుణముల ఆధీనములో ఉండునటువంటివి కావు. కళ్ళు భుజములు ఊరుగులు పదే అదురుచున్నచో ఏదియో ఒక అవాంఛితమైన జరుగుచున్నదని మనుడు ఎరగవలెను. అటువంటి అవాంఛితములు దావాగ్నితో పోల్చబడినవి. అడవికి పోయి ఎవడునూ నిప్పు పెట్టకనే అగ్ని అప్రయత్నంగా రగిలి అడవిలోనున్న ప్రాణులకు ఊహింపరానంత ఉత్పాతమును కలుగచేయును. అటువంటి దావాగ్ని ఎటువంటి మానవ యత్నములతో శమింపబోదు. మేఘములను పంపి వర్షము కురియుటకు కారణముగు భగవానుని కరుణ చేతనే అది చల్లారకలదు. అదే విధంగా జీవితమునందలి అవాంఛిత సంఘటనలు కూడా ఎన్ని ప్రణాళికల చేతనో నిరోధించబడజాలవు. మానవులకు జ్ఞానోపదేశము కావించి వారిని సర్వ ఉత్పాతముల నుండి రక్షించుటకై తన ప్రామాణిక ప్రతినిధులను జగమునకు పంపెడి శ్రీకృష్ణ భగవాన్ని కరుణ చేతనే అవి నివారింపబడగలవు. చదివిన ప్రభుజీ 12. ఓ భీమసేన, ఏ విధముగా ఆడనక్క ఉదయించు సూర్యుని గాంచి రోధించుచు నిప్పులు గ్రక్కుచున్నదో, సునకము ఏ రీతి నిర్భీతగా నన్ను గాంచుచు మురుగుచున్నదో ఒక్క మారు గాంచుము. భాష్యము. ఈ అపశకనములన్నీయు అతి త్వరలో సంభవింపనున్న ఏదియో ఒక అవాంఛితమును సూచించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. రామతులసి మాతాజీ ఉన్నారమ్మా? రామలక్ష్మి మాతాజీ, వరలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. వరలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే చదవండి. 13. హ్యాపీ బర్త్డే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 13వ శ్లోకం.
భీమసేన, ఓ పురుష వ్యాఘ్ర, గోవుల వంటి ప్రయోజనకరమైన జంతువులు నా ఎడమ వైపుగా వెడల్చుండగా గార్చబములంటి హీన జంతువులు నాకు ప్రదక్షిణలు కావించుతున్నవి. నా అశ్వములు నన్ను గాంచినంతగా రోధించుతున్నట్లుగా గోచరించుతున్నవి. 14 ఒక మారు వీక్షింపుము, ఈ పావురము యమదూత వలె నున్నది. గుడ్లగూబలు వాటి శత్రువులైన కాకుల కూతలు నా హృదయమును కంపించజేయుచున్నవి. అవన్నీయును విశ్వమును శూన్యం గావింపకోరునట్లుగా గోచరించుతున్నవి. 15 పొగ ఏ విధంగా ఆకాశమును ఆవరించుతున్నదో గాంచుము. భూమి మరియు పర్వతములు కంపించుతున్నట్లుగా గోచరించుచున్నది. మేఘరహితంగా వినవచ్చుచున్న ఉరుముల నొక మారు ఆలకింపుము. నీలాకాశమున గానవచ్చుచున్న మెరుపులను వీక్షింపుము. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. శిరీష మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభుజీ. 16వ శ్లోకము. సర్వత్ర ధూళిని విరజిమ్మి అంధకారమును చేయుచు గాలి తీవ్రముగా వీచుచున్నది. రక్తమయమైన బీభత్సములతో మేఘములు సర్వత్ర వర్షించుచున్నవి. 17వ శ్లోకము. సూర్యకిరణ ప్రభలు తగ్గిపోచున్నవి. గ్రహములు ఒకదానితో ఒకటి కలహించుచున్నట్టుగా గోచరించుచున్నది. కలవరపడిన జీవులు దహింపబడుచు రోధించుచున్నారు. 18వ శ్లోకము. 18వ శ్లోకము. నదములు సరస్సులు మనస్సు మొదలగునవి అన్నియును కలత చెంది ఉన్నవి. ఆజ్యము అగ్నిని జ్వలింపజేయుట లేదు. ఇది ఎట్టి అసాధారణ కాలము. ఇంకను ఏమి జరుగుచున్నదో. దూడలు ఆవు పొదుగులను నోటబెట్టుట లేదు. గోవులు కూడా క్షీరము నొసగుట లేదు. అశ్రుపూర్ణ నయనములతో నిలిచి అవి రోధించుచున్నవి. పచ్చిక బయళ్ళయందు వృషభములు ఆనందమును కొనుట లేదు. శాంతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. 20వ శ్లోకం ప్రభు. దైవతా నిరుదంతి వా సీద్యంతి వ్యుచ్చలంతి చ ఇమే జనపద గ్రామ పురోద్యానాకరాశ్రమా. మందిరమందులు దేవతామూర్తులు రోధించుచున్నట్లుగాను శోభించుచున్నట్లుగాను చెమట పట్టి ఉన్నట్లుగాను గోచరించుచున్నవి. ఇవి మందిరములను వీడనున్నట్టు తోచుచున్నది. నగరములు, గ్రామములు, పట్టణములు, ఉద్యానవనములు, గనులు, కుటీరములు సమస్తము శోభారహితములుగాను ఆనందరహితములుగాను కనపట్టుచున్నవి. ఎటువంటి ఉపద్రవములు మన కొరకై వేచి ఉన్నవో నేను ఎరుగలేకున్నాను. ఇంకా చదవమంటారా? చదవండి. మన్యేతైర్మహోత్పాతైర్నూనం భగవతః పదే అనన్య పురుష శ్రీభిర్హీనా మూఢత సౌభగా. ప్రపంచ మహద్భాగ్యమునకు వాటిల్లున్న ఏదియో గొప్ప నష్టమును ఈ భూలోక ఉపద్రవములు సూచించుచున్నవి. నేను తలంచుచున్నాను. భాగ్యవంతమైన ఈ జగము శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ చిహ్నములచే ముద్రితమై ఉన్నది. ఇకపై అది సాధ్యం కాదని ఈ సూచనలు తెలియజేయుచున్నవి. ఇది చింతయతస్తత్య దృష్టారిష్టేన చేతసా రాజ్య ప్రత్యాగమద్బ్రహ్మాన్ యదుకుర్యాత పుత్వజా. ఓ బ్రాహ్మణ సౌనక, ఆ విధముగా ధర్మరాజు ధరణిపై కలుగుచున్న అమంగళములను గాంచుచూ తనలో తాను చింతించుచుండగా యదుపురము ద్వారక నుండి అర్జునుడు తిరిగి వచ్చాడు. సంపాదయోర్నిపతి అపితమయ పూర్వమాతురం అదో వదనమబిందు సృజంతం నయనాబ్జయో. అర్జునుడు పాదాభివందనము కావించినప్పుడు అతని యందు గోచరించే అనూహ్యమైన విచారము ధర్మరాజు గాంచగలిగిన. అతని ముఖము నేల వ్రాలి ఉండి కన్నీరు కాల్చుంది. హరే కృష్ణ ప్రభు. నీలిమా మాత ఉన్నారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. హ్యాపీ బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ. సారీ ప్రభుజీ, ఈ మంత్ లో నేను అటెండ్ అవ్వలేదు ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ ఉండే పిల్లల్ది. సారీ ప్రభుజీ. అది కూడా హ్యాపీ బర్త్డే ప్రభు. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. హ్యాపీ బర్త్డే ప్రభుజీ. నాకు ఫోన్ లేక అసలు తెలియనే లేదు. రాలేదమ్మా. ప్రభుజీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. ముందుకు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
చదవండి అమ్మ నీలిమ మాతాజీ 28. ఓకే ప్రభు. హృదయ ఉద్విగ్నతచే నిస్తేజుడయ్యున్న అర్జునుని గాంచిన ధర్మరాజు అంతట నారదముని కావించిన సూచనలను గుర్తు చేసుకొనుచు బంధువుల నడుమ అతనిని ఇట్లు ప్రశ్నించెను. ధర్మరాజు పలికెను, ప్రియమైన సోదర, మన స్నేహితులను బంధువులను అగుమదు భోజ దశర్హ ఆర్హ సాత్వత అందక యందు వంశీయులు సుఖంగా కాలంను వెళ్ళబుచ్చుచున్నారా? నా గౌరవనీయ మాతామహుడగు శూరసేనుడు ఆనందంగా ఉన్నాడా? మేనమామ అయిన వసుదేవుడు అతని సోదరులు కుశలమేనా? దేవకీదేవి అధ్యక్షతన గల అతని 7 భార్యలు అక్క చెల్లెండ్రు అయ్యున్నారు. వారు వారి పుత్రులు మరియు కోడన్లు క్షేమంగా ఉన్నారా? ముందుకు వెళ్దాం అమ్మా, చదువుతారా? ఓకే ప్రభు, మీ ఇష్టం ప్రభు. చదువుతాను. దుష్ట కంసుని జనకుడైన ఉగ్రసేనుడు అతని సోదరుడు ఇంకను జీవించియే ఉన్నారా? హృదికుడు అతని తనయుడైన కృతవర్మ సుఖంగా ఉన్నారా? అక్రూరుడు, జయంతుడు, గదుడు, సారణుడు, శత్రుజితుడు ఆనందంగా ఉన్నారా? భగవానుడును భక్త రక్షకుడు అగు బలరాముడు ఎట్లున్నాడు? భాష్యము. పాండవుల రాజధాని అయిన హస్తినాపురం ప్రస్తుత ఢిల్లీ నగరంనకు దరిదాపులలో ఉండేది. ఉగ్రసేనుని రాజ్యము మథురా మండలంన ఉండేటిది. ద్వారకా నుండి హస్తినాపురంనకు తిరిగి చేరు ప్రయాణంలో అర్జునుడు మధురా నగరంనకు దర్శించి ఉండవచ్చును. కనుకనే మధుర నగర రాజును గూర్చి ధర్మరాజు కావించిన విచారణ సమంజసంగానున్నది. పలువురు బంధువుల నామములలో శ్రీకృష్ణుని జ్యేష్ఠుడైన బలరాముని నామమునకు మాత్రం భగవానుడు అనేడి పదం చేర్చబడినది. బలరాముడు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని ప్రకాశ విగ్రహ రూపంగా అతని అవ్యవహిత విష్ణుతత్వ రూపమగుటయే అందులకు కారణం. ఆదిదేవుడైన శ్రీకృష్ణుడు అద్వితీయుడైనను ఇతరుల పలు రూపములలోనికి విస్తరించుచుండును. అందలి విష్ణుతత్వ రూపములు దేవదేవుని స్వీయాంశములై గుణరీత్యా మరియు పరిణామరీత్యా అతనితో సమానత్వమును కలిగియుండును. కానీ జీవశక్తి విస్తారములు భగవానునితో ఏమాత్రము సమానములు కాజాలవు. జీవశక్తి మరియు విష్ణుతత్వములు ఒకే స్థాయిలో ఉన్నవిగా భావించువాడు శీఘ్రమే పాషాండునిగా పరిగణింపబడును. బలరాముడు భగవద్ భక్తులకు రక్షకుడై ఉన్నాడు. అతడు భక్తులందరికీ ఆధ్యాత్మిక గురువు రూపంన వర్ణించుచుండును. అతని నిర్హేతుక కరుణచే పతిత జీవులందరినూ ఉద్ధరింపబడుదురు. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించినప్పుడు శ్రీ బలదేవుడు శ్రీ నిత్యానంద ప్రభు రూపంన అవతరించి పతితులైన జగాయి మదాయి సోదరులను తరింపజేయుట ద్వారా తన నిర్హేతుక కరుణను ప్రదర్శించెను. కనుకనే బలరాముడు భక్తుల రక్షకుడని ఇచ్చట ప్రత్యేకంగా పేర్కొనబడింది. అతని దివ్య కరుణ ద్వారానే ఎవరైనాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దరిచేరగలరు. కనుకనే శుద్ధ భక్తుల రక్షకుడైన ఆధ్యాత్మిక గురువుగా అవతరించిన బలరాముడు శ్రీకృష్ణ భగవానుని కరుణావతారమై ఉన్నాడు. హరే కృష్ణ. లలిత మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. 14వ అధ్యాయము 30వ ప్రద్యుమ్న సర్వవృష్ణీనాం సుఖమాస్తే మహారథః గంభీరరయో నిరుద్ధో నభ్యతే భగవానుత. వృష్ణివంశమునందలి మహారథుడైన ప్రద్యుమ్నుడు ఎట్లున్నాడు? అతడు సుఖముగా ఉన్నాడా? దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రధాన విస్తృతాంశమైన అనిరుద్ధుడు కుశలమేనా? భాష్యం. ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు ఇరువురును పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని అంశలైనందున విష్ణుతత్వములై ఉన్నారు. ద్వారకయందు వాసుదేవుడు తన ప్రధానాంశములైన సంకర్షణుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధులను కూడి తన దివ్యలీలల యందు నియుక్తుడై ఉన్నాడు. కనుకనే అనిరుద్ధుని నామ విషయమున పేర్కొనబడిన రీతి వారందరూ భగవానునిగా సంబోధింపబడుదురు. 31వ శ్లోకం. సుషేణాశ్చరు విష్ణుశ్చ సాంబోజాంబవతీ సుతః అన్యే చ కార్ష్ణి ప్రవారః సపుత్రారిషభాదయః. శ్రీకృష్ణుని తనయులలో ప్రధానులైన సుషేణుడు, చారుదేష్ణుడు, జాంబవతి తనయుడైన సాంబుడు, వృషభుడు మొదలగు వారు వారి సంతానంతో సహా కుశలముగా ఉన్నారా? భాష్యం. పూర్వమే తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు 16,108 భార్యలను కలిగి ఉండరు. వారిలో ప్రతి ఒక్కరూ 10 మంది పుత్రులను వడిసి ఉండరు. ఈ విధముగా పుత్రుల సంఖ్య 161,000 అయ్యింది. వారందరూ పెరిగి పెద్దవారై తమ తండ్రి
కలిగి ఉన్న సంతానంతో సమానమైన సంతానమును పొందింది. ఆ రీతిగా దేవదేవుని కుటుంబ సభ్యుల సంఖ్య దాదాపు 16,15,100 అయ్యింది. వాస్తవమునకు శ్రీకృష్ణుడు అసంఖ్యాకులైన జీవులకు తండ్రి అయి ఉన్నాడు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే ధరిత్రిపై ద్వారకాధీశుని దివ్యలీలలో ఆ దేవదేవుని సాహచర్యమును పొందుటకు అవకాశము ఒసగబడుదురు. అత్యధిక సంఖ్యలో సభ్యులు గల పెద్ద కుటుంబమును నిర్వహించుట శ్రీకృష్ణ భగవానుని విషయమున ఏమాత్రమో ఆశ్చర్యకరం కాదు. ఈ విషయంన భగవానుని స్థితి మనతో పోల్చుకొని యత్నమును చేయకుండా ఉత్తమోత్తమం. శ్రీకృష్ణ భగవానుని దివ్యస్థితిని అతి కొద్ది శాతము అవగతము చేసుకునేను ఈ విషయం మనకు సరళ సత్యము కాగలదు. శ్రీకృష్ణుని కుటుంబ సభ్యులందరి నామములను జ్ఞప్తియందు ఉంచుకొనుట సాధ్యము కాని విషయం కనుక ఆ దేవదేవుని తనయులను మనుమలను గూర్చి విచారణ కావించు సమయమున ధర్మరాజు వారిలో ప్రధానులైన వారి నామములను మాత్రమే పేర్కొనినాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మ రాధా దేవిదాస్ మాతాజీ ఉన్నారమ్మా? సుజాత మాతాజీ చదవనమ్మా. 32వ శ్లోకం కదండి. 32, 33 అవునమ్మా. తథైవానుచరా శౌరేః శృతదేవోऽథ వాదః సునందనంద శీర్షణ్యాయే చాన్యే స్వాతతార్షభ అపి స్వస్థాశ్రతే సర్వే రామకృష్ణ భుజాశ్రయః అభిస్మరంతి కుశలమస్మాకం వద్ద సౌహృదః. అలాగుననే భగవానుని నిత్య సహచరులను బలరామకృష్ణులచే రక్షితులను అగు శృతదేవుడు, ఉద్ధవుడు, సునందుడు మరియు ఇతర సాత్వత ఋషభులు తమ తమ కర్మలను చక్కగా నిర్వహించుచున్నారా? మనతో నిత్య బంధుత్వమును కలిగిన వారందరూ మన క్షేమమును కూర్చి తలంచుచున్నారా? భాష్యం. ఉద్ధవుని వంటి శ్రీకృష్ణుని నిత్య సహచరులందరూ ముక్త పురుషులైనటి వారు. శ్రీకృష్ణుని కార్యమును నిర్వహించుటకు వారందరూ ఆ దేవదేవునితో సహా ఈ భౌతిక జగమున అవతరించిరి. పాండవులు సైతము ముక్త పురుషులైనట్టి వారి. ధరిత్రిపై శ్రీకృష్ణ భగవాని దివ్యలీలలో తమ సేవను అందజేయుటకే వారు అతనితో పాటు అవతరించిరి. బోధిత 4.8 యందు తెలపబడిన రీతి శ్రీకృష్ణ భగవానుడు అతని నిత్య సహచరులు ధరిత్రిపై ఆయా సమయములందు అవతరించుతుందరు. ఆ నిత్య సహచరులు అందరూ భగవానుని వల్లనే ముక్త పురుషులైనట్టి వారు. భగవానుడు వాటన్నిటిని జ్ఞప్తి కలిగినను అతని సహచరులు మాత్రము నిత్య ముక్తులైనప్పటికీ తటస్థ శక్తి స్వరూపులైనందున వాటిని జ్ఞప్తి అందించుకొనదాలరు. విష్ణుతత్వము మరియు జీవతత్వముల నడుమ గల భేదమిదియే. జీవతత్వములు భగవానుని అతి సూక్ష్మ శక్తి స్వరూపులైనందున దేవదేవుని నిత్య రక్షణము వారికి ఎల్లవేళలా అవసరం. కనుకనే నిత్య సేవకులైన వారికి సదా రక్షణము నొసగుటలో శ్రీకృష్ణ భగవానుడు ముదమందును. కనుకనే నిత్యముక్తులైన వారు తాము భగవానుని వలె స్వతంత్రులమని కానీ భగవానుని వలె సర్వశక్తిమంతులమని గాని తలంపక ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల రెండింటి అందును సర్వకాల సర్వావస్థల్లో ఆ దేవదేవుని రక్షణమునే సదా కోరుచుందురు. ముక్త పురుషులైన వారు అగ్నికర్మల వంటి వారైనందున అగ్నితో కూడి ప్రభలు వెదజల్లగలరే గాని స్వతంత్రముగా కాదు. కనుక వారి పరాధీనత్వము సహజమై ఉన్నది. అగ్ని లక్షణములను లేదా జ్వలించు లక్షణములను కలిగి ఉన్నను స్వతంత్రములైనచో అగ్నికణములు చల్లారిపోవును. కనుకనే ఆధ్యాత్మిక జ్ఞానము లోపించిన కారణముగా భగవాని రక్షణమును వదిలివేసి తమను తాము ప్రభువులుగా భావించువారు దీర్ఘకాల తీవ్ర తపము నాచరించిన పిదపయు భౌతిక జగమునకే మరల తిరిగి వస్తురు. సమస్త వేదవాద్యం యొక్క తుది తీర్పు ఇది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. రేవతి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 34వ శ్లోకం. భగవానపి గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సలః కచిత్ పురే సుధర్మాయ సుఖమాస్తే సుహృద్రతః. గోవులకు, ఇంద్రియములకు, బ్రాహ్మణులకు ఆనందమును కలిగించువాడును మరియు భక్తవత్సలుడునగు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు బంధుమిత్రులతో ద్వారకాపురి యందలి సుధర్మ సభ యందు ఆనందించుచున్నాడా? భాష్యము. ఈ శ్లోకమునందు శ్రీకృష్ణుడు భగవానుని గాను, గోవిందుని గాను, బ్రాహ్మణ్యుని గాను, భక్తవత్సలుని గాను వర్ణింపబడినాడు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు అనగా ఐశ్వర్యము, శక్తి, జ్ఞానము, సౌందర్యము, యశస్సు, వైరాగ్యములను సమగ్రముగా కలిగిన
పూర్ణ పురుషోత్తముడు. ఎవరునూ అతనికి సమానులు గాని అధికులు గాని కాజాలరు. గోవులకు ఇంద్రియములకు ఆనందము కూర్చువాడు కనుకనే అతడు గోవిందుడై ఉన్నాడు. భక్తియుత సేవ ద్వారా ఇంద్రియములను శుద్ధపరుచుకొనిన వారు ఆ దేవదేవునికి నిత్య సేవను గూర్చుచు అట్టి పవిత్ర ఇంద్రియముల ద్వారా దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందము పొందగలరు. అపవిత్రులైన బద్ధజీవులు ఇంద్రియముల నుండి ఎటువంటి ఆనందమును పొందలేకపోయినను ఇంద్రియములు అభాస సుఖమునకు మోహితులై వాటికి దాసులగుదురు. కనుకనే స్వీయ శ్రేయస్సు కొరకై శ్రీకృష్ణ భగవానుని రక్షణము మనకు అవసరమై ఉన్నది. గోవులకు బ్రాహ్మణత్వమునకు అతడు రక్షకుడై ఉన్నాడు. కారాగారమునందలి ఖైదీలు దేశము నేలేడి రాజు యొక్క ప్రత్యక్ష రక్షణములో నిలువక అతనికి కర్కశ రాజప్రతినిధి ఆధీనమున నిలిచెడి రీతి గోరక్షణము మరియు బ్రాహ్మణ ధర్మములు లోపించిన మానవ సంఘము భగవానుని ప్రత్యక్ష రక్షము పొందచాలదు. హరే కృష్ణ, ముందుకు వెళ్ళమంటారా? కంప్లీట్ చేసి మానవ సంఘమునందు కనీసము సంఘములో ఒక భాగమునందైనను గోరక్షణము బ్రాహ్మణ నియమ పాలన లేకుండా ఏ మానవ నాగరికైనను పురోభివృద్ధి చెందజాలదు. బ్రాహ్మణ ధర్మము పాటించుట ద్వారా సత్యసంధత, సమానత్వము, ఇంద్రియ నిగ్రహము, తితిక్ష, సరళత్వము, లౌకిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము, వేద జ్ఞానమునందు శ్రద్ధ వంటి నిద్రాణమై ఉండేది శుభలక్షణములు జాగృతమై మనుజుడు బ్రాహ్మణత్వమును పొంది శ్రీకృష్ణ భగవానుని యథారూపములో గాంచగలడు. బ్రాహ్మణత్వము నందలి పూర్ణత్వము అధిగమించిన పిమ్మట అతడు ఆ దేవదేవుని యజమానిగా, ప్రభువుగా, స్నేహితునిగా, పుత్రునిగా, ప్రేమకునిగా పొందు రీతిలో శుద్ధ భక్తుడు కావలెను. ఇచ్చట తెలపబడిన బ్రాహ్మణ లక్షణములు పెంపొందించుకొనినదే భగవానుని ఆకర్షించడి భక్తుని స్థితి ఎవరికిని ప్రాప్తించదు. గుణము కలిగిన బ్రాహ్మణుని ఏడనే శ్రీకృష్ణుడు ప్రియమును కలిగి ఉండును, కానీ మిథ్యాహంకారము కలిగిన వాని ఏడ కాదు. భూమి మరియు దారుల్లో ఒకదానినొకటి సంబంధము కలిగి ఉన్నను, దారువు లేనిదే భూమి నుండి అగ్ని బడని రీతి గుణములో బ్రాహ్మణుని కన్నను తక్కువ స్థాయిలో నున్నవాడు శ్రీకృష్ణునితో ఎట్టి సంబంధము ఏర్పరచుకొనజాలడు. భగవానుడు పూర్ణుడైనందున అతని యోగక్షేములు ప్రశ్నయే ఉదయించదు. కనుకనే ధర్మరాజు ఆ ప్రశ్నను వేయలేదు. ధర్మాత్ములు నివసించు ఆ దేవదేవుని ద్వారకాపురిని గూర్చి మాత్రమే అతడు ప్రశ్నించినాడు. పవిత్రాత్ములైన వారు ఎచట సమకూడి పరతత్వమును కీర్తించుటయందు పరమానందము నందుదురో అచట మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు వసించును. కనుకనే ద్వారకా నగరమునందలి పవిత్రాత్మలను గూర్చియు వారి పవిత్ర కర్మలను గూర్చియు ఎరుగుటలో ధర్మరాజు ఆతృతను కలిగి ఉన్నాడు. హరే కృష్ణ. భారతీమాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అమ్మా. 35, హరే కృష్ణ. 35, 36 శ్లోకాలు. మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ ఆస్తే యదుకులాంబోధావాద్యోన సఖం పుమాన్ యద్బాహుదండ గుప్తాయాం స్వపుర్యాయదవోచితాం క్రీడంతి పరమానందం మహాపౌర్షికా ఇవ. దివ్యభోక్తే అయిన శ్రీకృష్ణ భగవానుడును అనంత దేవుడైన బలరాముడును సమస్త విశ్వము యొక్క క్షేమము, రక్షణము, పురోగతులకై యదుకులమనేడి సముద్రమును విరాజిల్లుచున్నారు. ఆ దేవదేవుని భుజదండములచే రక్షింపబడి యదువంశీకులందరూ ఆధ్యాత్మిక జగమునకు చెందిన వారే వారి జీవితమును అనుభవించుతున్నారు. భాష్యము. విష్ణు భగవానుడు ప్రతి విశ్వమునందును గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు అనేటువంటి రూపముల్లో వసించుండునని పలుమార్లు మనము చర్చించి ఉన్నాము. విశ్వమునందలి ఉత్తరాగ్రమున క్షీరోదక సాయి విష్ణువు యొక్క లోకము కలదు. అచటనున్న ఘనమైన క్షీరసాగరమున క్షీరోదక సాయి విష్ణువు బలదేవుని అవతారమైన అనంత శయ్యపై పవళించి ఉండును. కనుకనే ధర్మరాజు శ్రీకృష్ణుడు నిలిచి ఉన్న యదుకులముల క్షీరసాగరములతోనూ మరియు బలరాముని అనంతునితోనూ పోల్చున్నాడు. అంతేకాక ద్వారకావాసులను అతడు ముక్తజీవులైన వైకుంఠవాసులతో పోల్చి పలికినాడు.
భౌతిక అవకాశమునకు పరముగా అనగా మన చూపుకు మరియు విశ్వపు సప్త ఆచ్ఛాదనములకు పరముగా కారణ సముద్రం విరాజిల్చున్నది. కానీ అందే విశ్వములన్నీయును బంతుల వలె తేల్చున్నవి. అట్టి కారణోదక సముద్రమునకు పరమ బ్రహ్మజ్యోతిగా పిలువబడు అనంత ఆధ్యాత్మిక ఆకాశము నెలకొని ఉన్నది. అటువంటి ఆధ్యాత్మిక ఆకాశమునందే వైకుంఠ లోకములుగా పిలువబడు ఆధ్యాత్మిక లోకములు అసంఖ్యాకములుగా కలవు. ప్రతి వైకుంఠము కూడా భౌతిక జగమునందల అత్యంత పెద్దదైన లోకము కనను అనేక రెట్లు పెద్దదిగా నుండును. ఆ లోకమునందు విష్ణువునే పోలిన అసంఖ్యాక వాసులు కలరు. ఆ విష్ణులోక వాసులే మహాపౌరుషికులు అని పిలువబడుదురు. అనగా భగవానుని సేవలో ప్రత్యక్షముగా నెలకొని ఉన్నవారని భావము. వారు ఆ లోకములో సుఖముగా నుండురు. ఎటువంటి కష్టము వారికి ప్రాప్తించదు. జన్మ మృత్యు జరా వ్యాధుల భయము లేకుండా పూర్ణ జ్ఞానానందంతో జీవితమును అనుభవించుచు వారు సదా పూర్ణ యవ్వనమున అలరారుచుందరు. వారిపై కాల ప్రభావం ఉండదు. ద్వారకావాసులను శ్రీకృష్ణ భగవానుని కూడి పూర్ణానందమును నెలకొని ఉండుడిచే ధర్మరాజు వారిని వైకుంఠలోకమునందలి మహాపౌరుషికులతో పోల్చినాడు. వైకుంఠలోకమునకు సంబంధించిన విషయము భగవద్గీత యందు పలుమార్లు ప్రస్తావింపబడినది. ఆ లోకములన్నీయును దాని యందు మధ్యామముగా భగవద్రాజ్యము పేర్కొనబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. యత్పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ సత్యాదయోద్వష్ట సహస్రయోషితః నిర్జిత్య సంఖ్యే త్రిదశాంస్తదాశిషో హరంతి వజ్రాయుధ వల్లభోచితాః. ద్వారకయందలి సత్యభామాది రాణులు సేవలన్నిటి యందును అత్యంత ముఖ్యమైన శ్రీకృష్ణ భగవానుని చరణ పద్మముల శుశ్రూష మాత్రమున ఆ దేవదేవుడు దేవతలను జయించుటకు ఉద్యుక్తుడగునట్లుగా చేయగలిగిరి. ఆ విధముగా ఆ రాణులు వజ్రాయుధుని భార్యలు అనుభవించిన వాటిని తాము అనుభవింపగలిగిరి. భాష్యము. సత్యభామ. ద్వారకయందలి శ్రీకృష్ణుని పట్టపు రాణులో సత్యభామ ఒకతే. నరకాసురుని వదనాంతరము శ్రీకృష్ణుడు సత్యభామతో సహా నరకాసురుని ప్రాసాదమున దర్శించెను. ఆ దేవదేవుడు ఇంద్రలోకమునకు కూడా సత్యభామతో చనియుండెను. ఆ సమయమున శచీదేవి సత్యభామను ఆహ్వానించి దేవతల జనని అయిన అదితికి ఆమెను పరిచయం గావించెను. సత్యభామ ఎడ అతి ప్రసన్నురాలైన అదితి శ్రీకృష్ణుడు భూలోకమున వసించినంత కాలము ఆమెకు నిత్య యవ్వనమును వరముగా నొసగెను. దేవతలకు గల విశేషాధికారములను సౌఖ్యములను కూడా అదితి సత్యభామకు పరిచయము గావించెను. సత్యభామ అచ్చట పారిజాత వృక్షమును గాంచినంతనే ద్వారకయందు తన మందిరమున అది ఉండవలెనని వాంఛించెను. ఆ పిదప భర్తతో పాటుగా తిరిగి ద్వారకకు మరలి వచ్చిన పిమ్మట పారిజాత వృక్షమును తన ప్రాసాదమున పొందగోరు కోరికను వెల్లడించెను. ప్రత్యేకముగా అత్యంత విలువైన మణులు పొదగబడిన సత్యభామ మందిరము తీవ్ర గ్రీష్మ కాలమునందును గాలిని చల్లబరుచు యంత్రము అమర్చినట్లు చల్లగా నుండెను. అత్యంత గనుడైన తన భర్త సన్నిధిని అలంకరించి ఉండెను. హరే కృష్ణ. మీ వాయిస్ కట్ అవుతుందమ్మా. ఈ సెంటెన్స్ తో అత్యంత గనుడైన తన భర్త సన్నిధిని తెలియజేయచ్చు ఆమె తన మందిరములకు పలు పతాకములతో అలంకరించి ఉండెను. ఒకమారు భర్తతో సహా ఆమె ద్రౌపదిని కలిసి. హరే కృష్ణ. నెక్స్ట్ కి వెళ్దామా. లావణ్య నరసింగ్ మాతాజీ ఉన్నారమ్మా? రూపమాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభుజీ. హరే రామ. థ్యాంక్ యూ మాతాజీ. చదవండి. పద్ధతులను గూర్చి ద్రౌపది నుంచి ఉపదేశములను పొందుటలో ఆమె ఉత్సాహము చూపెను. 5 భర్తలను కలిగి ఉన్న ద్రౌపది ఈ విషయంలో అత్యంత నిపుణురాలై ఉండెను. పాండవులందరూ ఆమె ఎడ మిగుల ప్రీతి కలిగి ఉండెరి. ద్రౌపది నుండి ఉపదేశమును పొందుట పిమ్మట అత్యంత ముదమందిర సత్యభామ ఆమెకు కృతజ్ఞతలు తెలిపి తిరిగి ద్వారకకు చేరెను. సత్యభామను సత్రజిత్తు తనయురాలు. శ్రీకృష్ణుని అంతరార్థము పిమ్మట అర్జునుడు ద్వారక దర్శించుటకు రుక్మిణి సత్యభామాది రాణులందరూ తీవ్ర
విరహ విరహములతో దుఃఖించిరి. జీవిత చివరి భాగము ఆమె తీవ్ర తపస్సు నొనరించుటకై వనముల కేకెను. పారిజాత వృక్షమును స్వర్గముల లోకము నుండి కొని వచ్చినట్లుగా సత్యభామ తన భర్తను ప్రేరేపించెను. భార్యకు ప్రీతి కూర్చి నిర్దేశింపులో పలు వస్తువులను కొని తెచ్చిన భర్త చందనము భగవానులు బలవంతముగా దేవతల నుండి పారిజాత వృక్షమును కొని తెచ్చెను. పూర్వమే తెలపబడినట్లు అందమంది భార్యలు ఆజ్ఞను సాధారణ మానవులు వలె వర్తింపవలెనని అవసరము శ్రీకృష్ణ భగవానునకు లేదు. కాని ఆ రాణులందరూ శ్రీకృష్ణుని సౌఖ్యమును గురించి యనేడి దివ్యమైన భక్తియుత సేవలను స్వీకరించి ఉన్న కారణమున అతడు పూర్ణుడైన భర్తగా తన వంతు బాధ్యతలను నిర్వహించినాడు. స్వర్గలోకమున నందలి వాటిని పొందుట మానవ మాతృలెవ్వరికీ సాధ్యము కాని విషయము. ముఖ్యముగా దేవతలు మాత్రమే వినియోగించే పారిజాత పుష్పములను పొందుట ఎవరికి వీలు పడదు. కానీ శ్రీకృష్ణ భగవానుడు పత్నులైన కారణమున సత్యభామలు దేవతల భార్యను అనుభవింపవలసిని విశేష సౌఖ్యములను తాను అనుభవింపగలిగిరి. అనగా శ్రీకృష్ణ భగవానుడు సృష్టి అందలి సమస్తమును యజమాని అయిన కారణమున విశ్వమునందలి ఏ భాగములోని ఎంతటి అరుదైన దానిని పొందగలుగుతాయో ఆ ద్వారక ఎందలి రాణులకు విస్మయముగా కలిగించెను. హరే కృష్ణ. కలిగించలేదు. చదవాలా ప్రభుజీ? 38 నెక్స్ట్ వెళ్దాం. అమ్మా రూపమాతాజీ చదువుతారమ్మా? రూపరాజు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మ జాయిన్ అయ్యారమ్మా? అమ్మగారు జాయిన్ అయ్యారా? లేదు ప్రభుజీ, ఈ రోజు ఎవరో వచ్చారంట, ఇప్పుడే కాల్ చేశాను. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మే యు గెట్ ఆల్ ద మెర్సీ ఆఫ్ ద లార్డ్. 38 యదువీరులు కృష్ణుని భుజదండములచే రక్షించబడుచు సదా అన్ని విధముల భయరహితములై ఉన్నారు. కనుకనే దేవతోత్తములకు తగియున్నను వారి నుండి బలవంతముగా గ్రహించబడిన సుధర్మ అనడి సభయందు వారు యథేచ్ఛగా విహరించుచున్నారు. భాష్యముపై శ్రీల ప్రభుపాద్కి జై. శ్రీ కృష్ణ భగవాన్ని ప్రత్యక్ష సేవకులు సర్వవిధములైన భయముల నుండి ఆ దేవదేవునిచే రక్షించబడుదురు. అత్యుత్తములైన వాటిని వారు అవి అనుభవింతురు. అట్టివి బలవంతముగా సంపాదించవలసి వచ్చినను సరియే. సర్వజీవుల ఎడ ఆ దేవదేవుడు సమభావమునే కలిగి ఉన్నను శుద్ధ భక్తుల ఎడ అధికానురాగమును కలిగి ఉన్న కారణమున వారి ఎడ పక్షపాతమును చూపును. భౌతిక జగము నందలి అత్యుత్తములైన వాటిచే నిండి ఉన్న కారణమున ద్వారకా నగరము దివ్యముగా విరాజిల్లుచుండెను. సాధారణముగా రాజ్య గౌరవమునకు తగినట్లుగా రాజసభాగృహము నిర్మించబడుచుండును. అదే విధముగా స్వర్గలోకమందలి సుధర్మనామ సభాగృహము దేవతోత్తముల గౌరవమునకు తగినట్లుగా నుండెను. అటువంటి సభాగృహము భూగోళము పైనున్న ఏ దేశము కొరకును నిర్దేశించబడలేదు. ఏలయన దేశము భౌతికముగా ఎంత అభివృద్ధి చెందినను మర్త్యలోక మానవుడు దానిని నిర్మించే సమర్థుడు కాడు. కాని శ్రీకృష్ణుడు భూలోకమున నిలిచి ఉన్నప్పుడు యదువీరులు స్వర్గలోకమునకు సంబంధించిన సభాగృహమును బలవంతముగా తెచ్చి ద్వారకలో నిలిపిరి. దేవదేవుడైన శ్రీకృష్ణుని రక్షణము మరియు ప్రమేయముల విషయమున సంపూర్ణముగా నిశ్చితులై ఉన్న కారణమున వారు అటువంటి బల ప్రయోగమును చేయగలిగిరి. అనగా శుద్ధ భక్తులైన వారు అత్యుత్తములైన వాటినే భగవానునకు అర్పింతురు. ఆ రీతిగానే యదువంశము వారు విశ్వమునగల సర్వవిధ సౌకర్యములను సుఖములను శ్రీకృష్ణ భగవానునకు అర్పించిరి.
అందుకు ప్రతిఫలముగా ఆ సేవకులందరూ సంపూర్ణముగా రక్షించబడి తులైరి. హరే కృష్ణ. ముందుకు వెళ్దామమ్మా. ప్రభుజీ. థ్యాంక్ యూ. మా జలజా మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చదువుతాను ప్రభుజీ. మరుపు కలిగిన బద్ధజీవుడే భయస్థుడై ఉండును, కాని తండ్రి రక్షణముపై సంపూర్ణంగా ఆధారపడిన బాలుడెన్నడూను ఎవరి నుండి భయము నొందని రీతి ముక్తజీవుడెన్నడూను భయమునకు గురికాడు. వాస్తవమునకు భయమనున్నది జీవునకు ఒక రకమైన భ్రాంతి వంటిది. జీవుడు మగతతో నుండి భగవానుతో తనకు గల నిత్య సంబంధమును మరచినప్పుడు అటువంటి భ్రాంతిమయ స్థితి ఏర్పడుచుండును. భగవద్గీత 2:20 యందు తెలుపబడిన రీతి జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా మరణమునకే గురికాడన్నచో ఇక భయమునకు కారణమేమున్నది? స్వప్నమునందలి పులి కారణమున ఒకడు భయమునకు గురి అయినను అతడి ప్రక్కనే మేలుకొని ఉన్నవాడు అచట పులిని గాంచబోడు. అనగా స్వప్నమును కాంచువానికి మరియు మేలుకొని ఉన్నవానికి ఇరువురికి పులి ఒక కల్పిత విషయం మాత్రమే. ఏలయన వాస్తవమునకు అచట పులి లేనే లేదు. కానీ తన జాగ్రత్తావస్థను మరచిన వాడు భయస్థుడై ఉండగా తన స్థితిని మరువని వాడు నిర్భీతుడై ఉండును. ఈ విధముగా యదువంశం వారందరూ శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు సంపూర్ణముగా జాగృతులై ఉన్న కారణమున ఏ పులి చేతను భయపడవలసిన అవసరము లేదు. ఒకవేళ నిజమైన పులి వచ్చినను వారికి రక్షణమును కల్పించుటకు భగవానుడు అచటనే ఉన్నాడు. చదవమంటారా ప్రభుజీ? 39వ శ్లోకం. కచ్చిత్తే అనామమయం తాత భ్రష్టతేజ విభాసి మే అలబ్ధమానో అవజ్ఞాతః కిం వా తాత చిరోషితః. ప్రియమైన సోదర అర్జున, నీ ఆరోగ్యము సరిగానున్నదా? నీవు తేజోవిహీనుడవై కనపట్టుచున్నావు. ద్వారక యందు నీవు దీర్ఘకాలమున వసించినందున ఇతరులచే అగౌరవింపబడి అశ్రద్ధ చేయబడుటయే అందులకు కారణమా? భాష్యము. అన్ని కోణముల నుండి ద్వారకకు సంబంధించిన క్షేమ సమాచారములను గూర్చి అర్జునుని విచారించినను శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా అచట నిలిచియున్నంత కాలము ఎటువంటి అశుభము కలగబోదని ధర్మరాజు అంత్యమున ఒక నిర్ణయమునకు వచ్చెను. కాని అదే సమయమున అర్జునుడు తేజోవిహీనుడై ఉండుటను గాంచిన ధర్మరాజు అతని ఆరోగ్యమును గూర్చి విచారణ కావించి పలు ముఖ్య ప్రశ్నలను అడిగెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. కుమారి మాతాజీ ఉన్నారమ్మా? అమ్మా హరికుమారి మాతాజీ చదువుతారమ్మా? సుధాకర్ ప్రభు మా మ్యూట్ లో ఉన్నారమ్మా. సుధాకర్ ప్రభు, హరికుమారి మాతాజీ, అనితా మాతాజీ కూడా లేనట్టున్నారు కదా. ఇంకో అనితా మాతాజీ. ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ. చదవండి ప్రభు. అయితే 41 హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హ్యాపీ బర్త్డే ప్రభుజీ. అమ్మా థ్యాంక్ యూ. ముందుకెళ్దాం. చదవండి ప్రభు. ప్రభుజీ 40 ప్రభుజీ 41 41. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, కళ్యాణి మాతాజీ. 40 శ్లోకం. ఎవరైనా నిన్ను పరుషవాక్కులతో సంబోధించరా లేక నిన్ను భయపెట్టరా? యాచించిన వానికి నీవు దానమొసగలేకపోయితివా? లేక ఇతరులకు వసిగిన వాగ్దానమును నీవు నిలుపుకోలేకపోయితివా? భాష్యము. అర్థార్థులైన వారు కొన్ని మార్లు ధనం కొరకై శత్రువుని గాని ధనవంతుని గాని కలియుచుందురు. ఆ విధముగా దానము అర్థింపబడినప్పుడు పాత్ర భేదము మరియు దేశకాలములను అనుసరించి దానం నసుగుట ధనము కలిగిన వాని ధర్మమై ఉన్నది. శత్రుడు గాని ధనవంతుడు గాని ధర్మమును పాటింపలేకపోయినచో చింతింపవలసి వచ్చును. అదే విధముగా దానముసుగదని చేసిన వాగ్దానమును నిలుపుకుంటే అందును మంజుడు విఫలత్వము చెందరాదు. ఇటువంటి అపచారములే మంజుని కారణం కాగలవు. ఆ విధముగా విఫలత్వము చెందడి వాడు విమర్శలకు గురి అగును. అర్జున విచారణకు ఆదిను కారణమై ఉండవచ్చునని ధర్మరాజు భావించుతున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. చదువుతారామా హరికుమారి మాతాజీ? దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హ్యాపీ బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. టైంకి నా
టైంకి నాకు అల్సర్ పనిచేయట్లేదు ప్రభుజీ. అదే 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 అనుకున్నాను. ఫామ్ లో ఉంటున్నాం కదా, ఇక్కడ అవును. సిగ్నల్ సరిగ్గా ఉండదు ప్రభుజీ. అవును. ప్రాబ్లం అది వస్తుంది. నేను 47 41 చదువుతాను ప్రభుజీ. సరే. శరణము నొసగ తగినటువంటి వారైన బ్రాహ్మణులకు, బాలులకు, గోవులకు, స్త్రీలకు, రోగగ్రస్తులైన నీవు సదా ఆశ్రయము నిచ్చువాడవు. ఆశ్రయం కొరకై నీ దరి చేరినప్పుడు వారికి రక్షణము వసగలేకపోయితివా ఏమి? భాష్యము. సంఘం యొక్క ఆధ్యాత్మిక భౌతిక శ్రేయస్సుల కొరకై జ్ఞాన పరిశోధనమునందే సదా నిమగ్నులయుండి బ్రాహ్మణులు సర్వ విధముల రాజుచే రక్షణము కూర్చబడవలెను. అదే విధముగా బాలులకు, గోవులకు, రోగగ్రస్తులకు, స్త్రీలకు, వృద్ధులకు కూడా ప్రభుత్వము లేదా రాజు యొక్క రక్షణ ప్రత్యేకించి అవసరమై ఉన్నది. అట్టి జీవులు రాజుచే లేదా ప్రభుత్వంచే రక్షణ పొందినచో అది నిక్కముగా రాజు లేదా ప్రభుత్వమునకు సిగ్గుచేటు విషయమే. ఒకవేళ అటువంటిదే అర్జునుని విషయమున వాస్తవంగా జరిగి ఉన్నచో ఆ పొరపాట్లను తెలుసుకున్నట్లో ధర్మరాజు ఆతురతను కలిగి ఉన్నాడు. చదవమంటారు ప్రభుజీ? కొంచెం చదవండి. 42. దోషపూర్ణ స్వభావం కలిగిన స్త్రీతో సంపర్కం పొందితివా, లేక యోగ్యురాలైన స్త్రీకి తగినంత గౌరవం వసకలేకపోతివా, లేదా మార్గ మధ్యమున నీ కన్నను బలహీనులు లేదా నీతో సమానులైన వారితో ఓడింపబడితివా? భాష్యము. పాండవుల కాలంలో స్త్రీ పురుషులు స్వేచ్ఛా సాంగత్యము కేవలం కొన్ని పరిస్థితులలోనే అనుమతించబడినట్లు ఈ శ్లోకం ద్వారా తెలియచున్నది. ఉన్నత వర్ణమునకు చెందిన పురుషులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య వర్ణమును లేదా శూద్రవర్ణమునకు తగిన స్త్రీని అంగీకరింపవచ్చును. కానీ తక్కువ వర్ణమునకు చెందిన పురుషుడు ఉన్నత వర్ణమునకు చెందిన స్త్రీ సంపర్కముకు అర్హుడు కాదు. చివరకు క్షత్రియుడును బ్రాహ్మణ స్త్రీ సంపర్కముకు అర్హుడు కాదు. బ్రాహ్మణ పత్ని 7 జనులలో ఒక జననిగా పరిగణింపబడింది. జన్మనిచ్చిన తల్లి గురుపత్ని, బ్రాహ్మణ పత్ని, రాజు భార్య, గోవు, దాది, భూమి. స్త్రీ పురుషుల నడుము గల అట్టి సమాగమనము ఉత్తమము, అధమము అని విభజింపబడినది. క్షత్రియ స్త్రీతో బ్రాహ్మణుని సమాగము ఉత్తమం కాగా బ్రాహ్మణ స్త్రీతో క్షత్రియుని సమాగమము అధమమై ఉన్నది. అటువంటి అధమ సంపర్కం ద్వారా సర్వదా నిందనీయమైనది. సంపర్కం గోరి చెంత చేరిన స్త్రీని పురుషుడు నిరాకరింపురాదనుట సత్యమే అయినను అదే సమయంలో ఇచ్చడు తెలుపబడిన విచక్షణ సైతము పాటించవలను. శూద్రవర్ణం కన్నను హీనమైన వర్ణమునకు చెందిన హిడింబి భీమసేనుని పొందకోరిను. శుక్రాచార్యుడు బ్రాహ్మణుడైన కారణంగా అతని పుత్రికను వివాహం మాటకు యయాతి నిరాకరించును. పాండురాజు ధృతరాష్ట్రులకు జన్మనస్కుడికై బ్రాహ్మణ దేవుడైన వ్యాసదేవుడు ఆహ్వానింపబడింది. సత్యవతి జాలరి వంశమునికి చెందిందైనను గొప్ప బ్రాహ్మణుడైన పరాశరుడు ఆమె ద్వారా వ్యాసదేవుని పొందింది. ఈ విధముగా శ్రీ సంగమము నాకు చెందిన ఉదాహరణము చరిత్రలో పెక్కు గోచరించింది. అతి హీనములు గాని అట్టి సంగమ ఫలములు చెడు గాని కాలేదు. స్త్రీ పురుషుల సంగమము సహజమే అయినను అది నియమిత పద్ధతులను అనుసరించియే జరగవలను. తద్వారా సంఘ పవిత్రత నశించుట గాని ప్రపంచ కలతకు కారణం అవాంఛిత జనాభా వృద్ధిగుడు గాని జరగబోదు. సమాన సమాన శక్తివంతులతో గాని లేదా తక్కువ శక్తి గలవారితో గాని అపజయము పొందుట క్షత్రియునకు ఘోరమైనది. ఒకవేళ ఎవరైనా ఓడినను అట్టి ఓటమి అధిక శక్తి సంపన్నుని ద్వారానే కలుగును. ఉదాహరణకు అర్జునుడు భీష్ముని చేత ఓడింపబడినాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడే అతనిని ప్రమాదం నుంచి రక్షించాడు. వయస్సు, యశస్సు, బలముల యందు భీష్ముడు అర్జునుని కన్నను అత్యంత ఘనుడైనందున ఆ పరాజయం అర్జునుడు ఏమాత్రమో అవమానకరం కాదు. కానీ కర్ణుడు అర్జునుడితో సమానుడు కావున అతనితో పోరాడినప్పుడు అర్జునుడు చిక్కునబడను. అర్జునుడు దానిని అవమానముగా భావించాను. కనుకనే అతడు కర్ణుని వక్రమార్గమును అనుసరించి అయినను వధించను. క్షత్రియుల కాలాపములు ఆ రీతిగానే ఉండను. ద్వారకానగరం నుండి గృహమునకు చేరే సమయమున మార్గమధ్యంలో ఏదైనా అటువంటి అవాంఛితము జరిగినదా అని ధర్మరాజు సోదరుడిని ప్రశ్నించుచున్నాడు. హరే కృష్ణ. చదువుతామమ్మా 43. చదువుతానమ్మా. హరే కృష్ణ. 43వ శ్లోకం. అపి స్విత్సర్యబుత్కాస్త్యం సంభోజ్యాన్ వృద్ధ బాలకాన్ జుగుప్సితం కర్మ కించిత్ కృతవాన్ యదక్షమం.
నీతో కలిసి భుజించుటకు అర్హులైన వృద్ధులకు బాలురకు నీవు సరి అయిన ఆదరణను చూపలేదా? వారిని వదిలివేసి ఒంటరిగా నీ ఒక్కడవే భుజించితువా ఏమి? లేక అత్యంత నిందనీయమై క్షంతవ్యము కానటువంటి కార్యమును ఏదైనా నీవు చేసి ఉంటివా? భాష్యము. బాలురకు, వృద్ధులకు, బ్రాహ్మణులకు, శక్తిహీనులకు తొలుత ఆహారం నొసగుట గృహస్థుని ధర్మమయ్యున్నది. దీనికి తోడుగా ఆదర్శనీయుడైన గృహస్థుడు తాను ఆహారమును స్వీకరించుటకు మొదలు ఎవరినో ఒకరిని పిలిచి, అనగా అపరిచిత క్షుద్ధార్థుని ఆహారమును అందించుట అత్యంత అవసర కార్యము. క్షుద్ధార్థుడైన వాని కొరకు అతడు రహదారిపై 3 పర్యాయములు పిలుపు పెట్టవలెను. ఈ గృహస్థ ధర్మమును నిర్లక్ష్యపరచుట అనునది ముఖ్యముగా వృద్ధులు, బాలుర విషయమున ఎంత మాత్రము క్షమార్హము కానిది. నాన్న చదవన ఆపన. కంప్లీట్ చేసాము. 44వ శ్లోకం. కచ్చిత్ ప్రేష్టతమే నాథ హృదయేనాత్మ బంధునా శూన్యోస్మి రహితో నిత్యం మన్యసేథేన్యథా నరుక్. లేక నీ అత్యంత ప్రియమిత్రుడగు శ్రీకృష్ణుని కోల్పోయిన కారణమున నిత్యముగా శూన్యతమును అనుభవించుచుంటివా? సోదరా అర్జున, నీవు ఖిన్నుడు వగుటకు అన్యమైన కారణమును నేను ఊహింపలేకున్నాను. భాష్యము. ప్రపంచ పరిస్థితిని గూర్చి ధర్మరాజు వెలిబుచ్చిన ఉత్కంఠత ప్రపంచ దృష్టి నుండి శ్రీకృష్ణ భగవానుని అంతర్ధానమును ఆధారము చేసుకుని అతనిచే పూర్వమే ఊహింపబడెను. కానీ అర్జునుని తీవ్ర మనోక్షోభ కారణమున దానిని అతడిప్పుడు వెల్లడి చేయగలిగెను. లేని ఎడల ధర్మరాజునకు వేరు విధముగా అది సాధ్యపడేది కాదు. కనుక ఆ విషయమున అతడు సందేహాస్పదుడైనను శ్రీ నారదుని సూచనలను ఆధారము చేసుకొని నిష్కపటముగా అర్జునుని ప్రశ్నించినాడు. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణుని అంతర్ధానము అను ప్రథమ స్కందములోని 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ చాప్టర్ వెళ్దామా? వెళ్దానన్నా. హరే కృష్ణ ప్రభుజీ. 15వ అధ్యాయం. పాండవుల సమయోచిత ప్రస్థానం. 1వ శ్లోకము. సోత గోస్వామి పలికెను. కృష్ణసకుడైన అర్జునుడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణుని తీవ్ర విరహభావనము చేతను, దానికి తోడుగా ధర్మరాజు యొక్క ఊహాత్మక విచారణల చేతను మిగుల చింతాక్రాంతుడయ్యను. భాష్యము. తీవ్రముగా చింతాక్రాంతుడైన కారణమున అర్జునునకు దాదాపు గొంతు పూడికపోయినట్లయ్యను. తత్కారణమున ధర్మరాజు అడిగిన పలు ఊహాత్మక ప్రశ్నలకు సరిగా సమాధానం వసుకుటకు అతనికి సాధ్యపడలేదు. 2. శోక కారణమున అర్జునుని ముఖము, హృదయ సరోజము రెండును వాడిపోయి దేహకాంతి క్షీణించెను. దేవదేవుడైన శ్రీకృష్ణునే స్మరించుచు అతడు ఒక్క మాట అయినను బదులుగా పలకలేకపోయాను. 3. కనులయందు నిండిన దుఃఖాశ్రువులను అతడు తీవ్ర యత్నముతో నిరోధించెను. శ్రీకృష్ణుడు దృష్టికి దూరమగుటచే అతి ఖిన్నుడైన అతడు దేవదేవుని ఎడ అధికాధిక అనురాగమును పొందెను. 4. శ్రీకృష్ణుని మరియు అతని సఖ్యమును, వరములను, సన్నిహిత బాంధవ్యమును, రథ సారథ్యమును తలుచుకొనుచు అర్జునుడు డగ్గుతికతో భారముగా శ్వాసను విడుచుచు పలుకనారంభించెను. భాష్యం. శుద్ధ భక్తులతో నెరపిడి సర్వ విధములైన సంబంధములందును పూర్ణ పురుషుడు పూర్ణత్వమును కలిగి ఉండును. సఖ్యరసము ద్వారా శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉండడి శుద్ధ భక్తులలో అర్జునుడు ఒకడు. అర్జునునితో ఆ దేవదేవుడు కావించిన వ్యవహారములు అత్యున్నత పూర్ణత్వము కలిగిన సఖ్యరసమును ప్రదర్శించుచున్నవి. ఆ దేవదేవుడు అర్జునునకు స్నేహితుడే గాక నిజమైన వరప్రదాతయు అయ్యున్నాడు. సంబంధమును మరింత దృఢపరుచుటకు సుభద్రతో కళ్యాణమును ఏర్పాటు చేయుట ద్వారా అర్జునుని శ్రీకృష్ణుడు కుటుంబ బంధుత్వముతో ముడివేశను. అన్నింటికీ మించి యుద్ధ సమయమున సమస్త ఉపద్రవముల నుండి తన మిత్రుణ్ణి రక్షించు నిమిత్తమై ఆ దేవదేవుడు అర్జునునికి రథసారథి అగుటకు సైతము అంగీకరించెను. ప్రపంచము నేలుటకు పాండవులు రాజ్యాభిషిక్తులైనప్పుడు అతడు మిగుల ఆనందమును అనుభవించెను. ఈ విషయములన్నింటినీ అర్జునుడు ఒకదాని వెనుకనొకటి స్మరించుచు అట్టి ఆలోచనలచే తీవ్ర దుఃఖితుడయ్యను.
హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. అమ్మా సుధామాతాజీ ఉన్నారమ్మా? శ్రీ సుధా చదువు. హరే కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుందా అండి? వినిపిస్తుందమ్మా, చదవండి. ప్రభుజీ వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా, చదవండి అమ్మా. హరే కృష్ణ. 5వ శ్లోకం. అర్జునుడు పలికెను, ఓ రాజా, సన్నిహిత మిత్రుని వలె నా ఎడ వర్తించిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు నన్ను ఒంటరిగా వదిలివేసినాడు. తత్కారణమున దేవతలకు సైతము విస్మయము కలిగించిన నా మహత్తేజము నా చెంత ఇప్పుడు లేదు. భాష్యము. ఐశ్వర్యము, శక్తి, సౌందర్యము, జ్ఞానము మరియు భౌతికముగా వాంఛింపదగిన దేనియందైనను ప్రత్యేకించి సుసంపన్నులను, శక్తివంతులను అగు వారెవరైనను నా సంపూర్ణ శక్తితో అత్యంత సూక్ష్మాంశపు ఫలముగా భావించబడుదురు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10వ అధ్యాయం 41వ శ్లోకం అందు పలికి ఉన్నాడు. తత్కారణమున దేవదేవుడైన శ్రీకృష్ణుడు వరదానమొసగినిదే ఎవ్వరును స్వతంత్రముగా ఎంత మాత్రమును శక్తిమంతులు కాజాలరు. నిత్యముక్తులైన సహచరులతో అతడు భూలోకమున అవతరించినప్పుడు తన దివ్య శక్తిని ప్రదర్శించుటయే గాక అవతార ప్రయోజనమును నెరవేర్చుటకు అవసరమైన శక్తిని తన నిత్య సహచరులైన భక్తులకు వసుకుచుండెను. శ్రీకృష్ణ భగవానుడు అతని నిత్య సహచరులు దరిద్రపై పలుమార్లు అవతరించినను భగవానుడు అట్టి వివిధ అవతారములను జ్ఞప్తియందుంచుకొనగా అతని దివ్య సంకల్పముచే సహచరులు మాత్రము వాటిని మరిచిపోవుదురని కూడా భగవద్గీత 4వ అధ్యాయం 5వ శ్లోకం యందు తెలుపబడినది. అదే విధముగా భగవానుడు తాను దరిద్రి నుండి అంతర్ధానము చెందినప్పుడు తన సహచరులందరినీ తన వెంట గోనిపోవును. అర్జునునకు వసగబడిన శక్తి సామర్థ్యములు ఆ దేవదేవుని కార్యమును పూర్ణము కావించుటకై అవసరపడి ఉండెను. కానీ భగవానుని కార్యము సిద్ధించినంతనే అట్టి అత్యవసర శక్తులు అర్జునుని నుండి ఉపసంహరింపబడినవి. దేవతలకు కూడా విస్మయమును కలిగించు అర్జునుని మహాతేజపు అవసరము తొలగుటయు మరియు ఆ శక్తి సామర్థ్యములు భగవద్ధామమును చేరు నిమిత్తము కాకపోవుటయు అందులకు కారణము. భగవానునిచే శక్తి సామర్థ్యములు వసగబడుట మరియు తిరిగి హరింపబడుట అనున్నది అర్జునుని వంటి పరమ భక్తుని విషయముననే లేదా స్వర్గలోకవాసులైన దేవతల విషయముననే సంభవమగుచుండగా అట్టి మహాత్ములతో పోల్చినచో దృఢప్రాయము సామాన్య జీవుల విషయమున వేరుగా నేమి పలకగలము. కనుక సందేశంగా భగవాను నుండి అరువు తెచ్చుకొనిన శక్తి సామర్థ్యముచే ఎవ్వరును అనవసరముగా గర్వించరాదు. పైగా జ్ఞానవంతుడైన మనుజుడు అటువంటి వరదానములకు భగవానుని ఎడ కృతజ్ఞత కలిగి ఉండి అట్టి శక్తిని అతని సేవలోనే వినియోగింపవలెను. అటువంటి శక్తి ఏ సమయమునందైనను తిరిగి ఉపసంహరింపబడును. కావున అట్టి శక్తి సంపదలను అతని సేవయందే నియుక్తము చేయుటయే వాటి పరమోత్తమ వినియోగమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. 6వ శ్లోకం శారదా స్వరూపులైన మాతాజీ ఉన్నారమ్మా? చదువుతారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 6. యస్య క్షణ వియోగేన లోకో హ్యప్రియదర్శనః ఉక్తేన రహితో హేష మృతకః ప్రోచ్యతే యథా. ఎవ్వాని క్షణకాల వియోగముచే ప్రాణరహిత దేహము భంగి సర్వలోకములు అప్రియములు మరియు శూన్యములగునో అటువంటి శ్రీకృష్ణుని నేనిప్పుడు కోల్పోయి తిని. భాష్యము. వాస్తవమునకు జీవునకు శ్రీకృష్ణ భగవాను కన్నను ప్రియతముడు వేరొక్కడు లేడు. ఆ దేవదేవుడే స్వయముగా స్వాంశలు విభిన్నాంశముల రూపమున అసంఖ్యాక అంశములుగా విస్తరించుచుండును. పరమాత్మ రూపము భగవానుని స్వాంశ రూపముగా కాగా విభిన్నాంశ రూపములు జీవులై ఉన్నారు. జీవుడు లేనటువంటి భౌతిక దేహము విలువరహితము కనుక భౌతిక దేహమునందు జీవుడు అత్యంత ముఖ్యాంశమై ఉన్నాడు. అదే విధముగా పరమాత్మ లేనిదే జీవునికి మనుగడ లేదు.
అదే రీతిగా దేవదేవుడైన శ్రీకృష్ణుడు లేనిదే బ్రహ్మము లేదా పరమాత్మ రూపములకు ఆధారము లేదు. ఈ విషయము భగవద్గీత ఎందు విపులముగా విశదీకరింపబడినది. ఈ అంశములన్నీ ఒకదానిపైనొకటి ఆధారపడి ఉన్నవి లేదా ఒకదానితోనొకటి ముడిపడి ఉన్నవి. ఈ విధముగా చరమాంసమున శ్రీకృష్ణ భగవానుడే అంతిమ పరమార్థమై నందున సమస్తమునకు ఆవశ్యక సూత్రమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ మాతాజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్సవం పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభు. 7వ శ్లోకం. కేవలము ఆ దేవదేవుని కృపాపూర్ణ శక్తి చేతనే ద్రుపద మహారాజు ఆ స్థానమున స్వయం వరమునకై అరుదించిన దుర్మాంధ రాజుల తేజమును నేను హరింపగలిగితిని. ధనుర్బాణములతో మత్స్య లక్షణము ఛేదించి ద్రౌపదిని చేపట్టగలిగితిని. భాష్యము. అత్యంత సౌందర్యవతి అయిన ద్రౌపది ద్రుపద మహారాజు తనయురాలు. ఆమె యవ్వనవతిగా ఉన్నప్పుడు దాదాపు రాజులందరూ ఆమెను చేపట్టగోరిరి. కానీ ద్రుపదుడు తన కుమార్తెను అర్జునునికి వసగోరినందున ఆ కార్యం కొరకై ఒక పథకము ఆలోచించాను. ఆ పథకము ప్రకారము ఆస్థానపు కప్పు భాగమున ఒక మత్స్యము వేలాడదీయబడినది. ఒక చక్రము దాని రక్షణగా ఏర్పాటు చేయబడిను. లక్ష్యమును నేరుగా చూడకుండా రక్షణగా ఏర్పాటు చేయబడిన చక్రము గుండా మత్స్యపు నేత్రము ఛేదింపవలనని అతడు రాజులను నియమము పెట్టాను. లక్ష్యము మరియు చక్రము ప్రతిబింబించినట్లుగా నేలపై ఒక జలపాత్ర ఏర్పాటు చేయబడెను. పాత్ర యందు కదులుచున్న నీటిలో గాంచుచు లక్ష్యముపై గురి పెట్టవలసి ఉండెను. కేవలము అర్జునుడు లేదా కర్ణుడు మాత్రమే అట్టి కార్యమును విజయవంతముగా సాధింపగలరని ద్రుపదుడు నిశ్చయముగా మెరిగి ఉన్నాడు. అర్జునునికే తన కుమార్తెను వసగవనని అతడు తలచెను. రాజవంశీయులు కొలువుదీరి ఉన్న సభలో ద్రౌపది సోదరుడైన ధృష్టద్యుమ్నుడు వారందరినీ తన సోదరికి పరిచయము గావించినప్పుడు కర్ణుడు అచ్చట నుండెను. కానీ క్షత్రుడైన వానికి కన్నను తక్కువ వానికి తాను అంగీకరింపలేనని సోదరుడైన ధృష్టద్యుమ్నుని ద్వారా తెలియజేసి ద్రౌపది అత్యంత తెలివిగా కర్ణుని పోటీని అర్జునునకు తొలగించెను. వైశ్యులు శూద్రులు క్షత్రియులలో పోల్చినచో అప్రధానులు కర్ణుడు ఒక వడ్రంగి వాణి పుత్రునిగా తెలియబడి ఉన్నందున ఆ నెపము ద్రౌపది అతన్ని త్యజించెను. బ్రాహ్మణుని వేషములో అర్జునుడు అత్యంత కఠినమైన లక్ష్యము ఛేదించినప్పుడు సర్వులు ఆశ్చర్యచకితులైరి. వారందరూ ముఖ్యముగా కర్ణుడు అర్జునునితో యుద్ధమునకు తలపడిరి. కానీ యథాప్రకారము శ్రీకృష్ణ భగవానుని దివ్య కరుణచే అర్జునుడు అట్టి రాకుమారుల యుద్ధములో విజయుడై విలువైన ద్రౌపది హస్తమును చేపట్టగలిగాను. యవ్వాని శక్తి చేతనే తాను అంతటి శక్తిమంతుడయ్యను. అట్టి దేవదేవుడైన శ్రీకృష్ణుని వియోగమును అర్జునుడు ఆ సంఘటనను దుఃఖాక్రాంతుడై జ్ఞప్తికి తెచ్చుకొనుచున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అమ్మా అనుపమ మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభుజీ. థ్యాంక్ యూ. సన్నిధావహము ఖాండవమగ్నయేదా ఇంద్రం చ సామరగణం తరసా విజిత్య లబ్ధా సభామయ కృతాద్భుత శిల్పమాయా దిగ్యో హరన్ నృపతయో బలిమద్వరేతే. ఆ దేవదేవుడు చెంత నిలిచి ఉన్న కారణమనే శక్తిమంతుడైన దేవేంద్రుని అతని దేవతా గణముతో సహా నేను అత్యంత సామర్థ్యముతో ఓడించి అగ్నిదేవుడు కాండవనమును దహించినట్లుగా చేయగలుగుతాను. ఆ భగవానుడి కరుణ చేతనే మయదానవుడు కాండవం అన్న దహనం నుండి రక్షింపబడింది. ఆ కారణమనే అద్భుత శిల్ప సమన్వితమైన సభాగృహమునకు మనము నిర్మింపగలిగింది. దాని అందే రాజసూయ యాగ సమయమున రాజులందరూ కొలువుతీరి నీకు కానుకలను అర్పించు. భాషము. మయదానవుడు కాండవనమునందు వసించుడువాడు.
తాండవవన దహన సమయమున అతడు అర్జునుడి రక్షణను అర్థించను. అంతట అర్జునుడు అతని ప్రాణములు రక్షించగా ఆ దానవుడు మిక్కిలి కృతజ్ఞ గలవాడై పాండవులకు ఒక అద్భుత సభాగృహమును నిర్మించి ఉంచాను. ఆ సభాగృహము సర్వదేశ రాజులను విశేషంగా ఆకర్షించారు. వారందరూ పాండవులను అసాధారణ శక్తిని అవగతము చేసుకుని ఏ మాత్రము అసూయాద్వేషములు లేకుండా ధర్మరాజులకు కానుకలను అర్పించారు. దానవులైన వారు భౌతికాద్భుతములను సృష్టించుటకు అద్భుతములు అసాధారణములైన శక్తులను కలిగి ఉన్నను సదా సంగమనంద కలతలను కలిగించి వారే అయి ఉన్నారు. సంగమనంద కలతకు కారణమైన కొన్ని భౌతికాద్భుతములను సృష్టించు హానిపరుడైన విజ్ఞాన శాస్త్రజ్ఞులు నవీన యుగపు దానవులై ఉన్నారు. ఉదాహరణకు వారు సృష్టించిన అణ్వాయుధములు మానవ సంఘంలో కలతలను సృష్టించి ఉన్నవి. మయదానవుడు సైతము అటువంటి వాడు. అద్భుతమైన వాటిని సృష్టించే కళను అతడు ఎరిగి ఉండను. అయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు వారిని సంహరింపదలిచను. అగ్నిదేవుని చే శ్రీకృష్ణుని చపరాయుధము చే తరమబడిన మయదానవుడు భక్తుడైన అర్జునుని శరణుజొచ్చును. అందరు అర్జునుడు శ్రీకృష్ణుని క్రోధాగ్ని నుండి ఆ దానవుని రక్షించను. అనగా భక్తులు భగవాను తనను అత్యంత కరుణామయులే ఉండరు. కనుకనే భక్తియుత సేవ ఎందు భక్తుని కరుణయే భగవానుడు కరుణ తనను అత్యంత విలువైనదిగా పరిగణింపబడింది. అర్జునుని వంటి భక్తుడు మయదానవుని క్షరణం నొసగుటను గాంచినంతనే అగ్ని మరియు భగవాన్ ఆయుధము రెండును అతను ఎన్నింటినీ నిలిపివేసింది. అంతటా ఆ దానవుడు అర్జునుని ఎడ కృతజ్ఞత భావన కలిగి ఏదియోనొక సేవ చేయి సంకల్పించు. కానీ అతని నుండి దేనిని ప్రతిఫలముగా అర్జునుడు స్వీకరింపగోరలేదు. మయదానవుడు భక్తుడైన అర్జునుని శరణమును పొందుటను గాంచి ముదమొందిన శ్రీకృష్ణ భగవానుడు ఆశ్చర్యకరమైన సభాగృహమును నిర్మించుట ద్వారా ధర్మరాజును సేవించుమని అతనితో పలికిన. సారాంశమేమనగా భక్తుని కరుణ ద్వారా భగవానుని కరుణ సులభముగా లభించుటయే కాక తిరిగి భగవానుని కరుణ చే భక్తులను సేవించుటకు మరలా అవకాశము వసగకూడదు. భీమసేనుని గదయు మయదానుని కానకయే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 9వ శ్లోకం. ఏ తేజసారుహాసిరన్నో మహాన్ముఖార్ద ఆర్యాయానుజస్తవాదజాయిత సప్తవీర్య తేనాహృతః ప్రమదనాదమభయా భూప యన్మోచితస్తదనయాన్ బలిమధ్వరేత. అనువాదం. 10,000 ఏనుగుల బలము కలిగిన ఈ గౌరవనీయుడైన అర్జునుడు ఆ దేవదేవుని కరుణ చేతినే పలు రాజులచే పాదాశ్రములందల జరాసంధుని సంహరింపగలిగింది. జరాసంధుడు సంకల్పించిన మహాభైరవ యజ్ఞం కొరకు కొనిరాబడిన ఆ రాజులందరూ విడుదల కాబట్టి నీకు కానుకలు అర్పించింది. భాష్యం. జరాసంధుడు అత్యంత శక్తిమంతుడైన మగధరాజు. అతని జన్మము కర్మములు మిగులు చోద్యం లేనట్లు. అతని తండ్రి బృహద్రుడు. అతడు కూడా సంపన్నుడు మరియు శక్తిమంతుడైన మగధరాజు. కాశీరాజు యొక్క 20 తనయులు వివాహం ఆడినప్పటికీ బృహద్రునికి సంతానం కలగలేదు. ఏ రాణి నుండి పుత్రుని పడేయకపోవచ్చే అతడు నిరాశ చెంది భార్యలతో సహా తపస్సుకే వనములు నివసించి గృహం లేదు. కానీ వనమున ఆ రాజు ఒక మహామునిచే పుత్ర వరదానము పొందదు. రాణులు భుజించుటికే ఆ ముని ఒక మామిడి పండు నష్టగా వారి దానిని భుజించి శీఘ్రమే గర్భమును దాచారు. రాణులు ఆ విధముగా గర్భం దాచగా బృహద్రులకు సంతోషం కలిగించారు. కానీ కాన్పు సమయం అర్థించగా రాణులు ఇరువురు శిశువు యొక్క అర్ధభాగం జన్మనిస్తారు. అంతటా ఆ శిశువు యొక్క అర్ధభాగములు రాక్షసు వసించి ఒక అరణ్యమని పారవేయబడి అప్పుడే జన్మించిన బాలుని రక్తమాంసము లభించతో రాక్షసుని మిగిలిన మొదమందిలో కుతూహలంతో 2 భాగంలో ఆ జతపరిచి ఎత్తించింది. ఆ విధముగా ఆ రాక్షసు శిశుభాగంలో జతకూర్చినంతనే అవి ఒకటిగా మారిపోయి బాలునికి జీవము కలిగింది. జరా నామము కలిగిన రక్కసి పుత్రహీనుడైన రాజు పట్ల కరుణ గలదే రాజు చెంతకేగి అతనికి ఆ బాలు సమర్పించాడు. రక్తసేడు మిగులు ప్రశ్నలేని రాజు దానికి కోరిన వరమునస్తూ సంసిద్ధుడైంది. అంతటా రక్కసి బాలునికి తన నామం అసగమని కోరగా జరాసంధుడు జరా అను రక్కసే సంధింపబడినవాడు. నామం శిశువులకు కొనసాగాడు. వాస్తవమునకు ఈ జరాసంధుడు విప్రచిత్త అను దానం నచ్చగా జన్మించినట్టువాడు. సంతానం కొరకే వనమున రాణులకు వరదానం నచ్చిన ఋషి నామము చంద్రకోసుడు. అతడు జన్మింపనున్న బాలుని గురించి బృహద్రునికి తెలియజేశాడు. విజయమాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ కాన్షియస్ హ్యాపీ బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. చదువు. పుట్టుక నుండి దానవ లక్షణములను కలిగి ఉన్నందున జరాసంధుడు
ప్రమథ గణములకు ప్రభు అయిన శివునికి గొప్ప భక్తుడయ్యను. రావణాసురుడును గొప్ప శివభక్తుడు. అలాగుననే జరాసంధుడు కూడా శివభక్తుడయ్యను. చెరపట్టిన రాజులందరినీ అతడు మహాభైరవునికి బలి ఇచ్చెడివాడు. ఆ ప్రయోజనము కొరకే అతడు పలువురు సామంత రాజులను సైన్య బలముతో ఓడించి మహాభైరవునికి బలి యొసగుట కొరకై బంధించెను. పూర్వకాలంన మగధగా పిలువబడిన బీహార్ ప్రాంతంన పలు సంఖ్యలో మహాభైరవ లేదా కాలభైరవ భక్తులు కలరు. జరాసంధుడు కృష్ణుని మేనమామ అయిన కంసునికి బంధువైన కారణమున కంసుని మరణానంతరము అతడు కృష్ణునికి గొప్ప విరోధిగా మారాడు. తత్కారణముగా జరాసంధుడు శ్రీకృష్ణుని నడుమ పలుమార్లు యుద్ధము జరిగెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు జరాసంధుని సంహరింప సంకల్పించినను ఆ కార్యమునందు అతని సైనికులు సంహరింపబడరాదని తలచినందున ఒక ప్రణాళికను యోచించెను. దాని ప్రకారము కృష్ణుడు, భీముడు, అర్జునుడు ముగ్గురును బ్రాహ్మణ వేషములో జరాసంధుని కడకేగి దానము అర్థించిరి. జరాసంధుడు ఏ బ్రాహ్మణునికి కూడా దానమసక నిరాకరించి ఉండలేదు. అంతేగాక అతడు పలు యజ్ఞములను సైతము వనరించెను. అయినప్పటికీ భక్తియోగమున నిలిచిన వానిగా అతడు పరిగణింపబడలేదు. శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు ద్వంద్వయుద్ధమును జరాసంధుని నుండి దానముగా అర్థింప అతడు భీమునితో తలపడినట్లు ఒడంబడిక జరిగెను. ఆ విధముగా ముగ్గురును జరాసంధునికి అతిథులుగాను పోటీదారులుగాను వ్యవహరించిరి. భీమ, జరాసంధులు పలు దినములు యుద్ధము సల్పిన పిమ్మట భీముడు నిరుత్సాహపడక శిశువుగా జరాసంధుడు సంధింపబడిన వైనమును శ్రీకృష్ణుడు అతనికి సూచనగా తెలియజేశాను. అంతటా భీముడు తిరిగి జరాసంధుని 2 భాగములుగా చీల్చివేసి సంహరించెను. మహాభైరవునికి బలి ఇచ్చు నిమిత్తమై బందీగృహమున చెరబట్టబడిన రాజులందరూ ఆ విధముగా భీముని కారణమున విడుదలను పొందిరి. వారందరూ పాండవుల ఎడ మిగుల కృతజ్ఞతలు కలవారై ధర్మరాజునకు కప్పములు చెల్లించిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. లక్ష్మీ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభుజీ. థ్యాంక్ యూ. రాజసూయ యాగము కొరకు హరే కృష్ణ. రాజసూయ యాగము కొరకే పవిత్రము కావింపబడి చక్కగా అలంకరింపబడిన నీ రాణి జుట్టు ముడిని విడదీసెడి దుస్సాహసము కావించిన దుష్టులైన వారి భార్యల కొప్పుముడులు విడిపోవుటకు ఆ దేవదేవుడే కారణము. ఆ సమయమున ఆమె కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదములపై పడెను. భాష్యం. ద్రౌపది యొక్క అత్యంత సుందరమైన శిరోజములు రాజసూయయాగ సమయమున పవిత్రము కావింపబడిను. కాని పణమునందు ఆమె అన్యాక్రాంతమైనప్పుడు దుశ్శాసనుడు ఆ శిరోజములను పట్టి అవమానించెను. ఆ సమయమున ద్రౌపది కన్నీళ్లతో శ్రీకృష్ణుని పాదపద్మములపై పడగా దుశ్శాసనుడు అతని పక్షము వారి భార్యల కొప్పిముడులు కురుక్షేత్ర యుద్ధ ఫలితముగా విడిపోయే పేరవలనని ఆ దేవదేవుడు సంకల్పించింది. తత్ఫలితముగా ధృతరాష్ట్రుని పుత్రులు పౌత్రులు యుద్ధమున మరణించగా యుద్ధానంతరము కురువంశీయులు భార్యలందరూ తమ కొప్పుముడులను విప్పవలసి వచ్చింది. అనగా కృష్ణ భక్తురాలైన ద్రౌపదిని దుశ్శాసనుడు అవమానించుట చేతనే కురువంశ స్త్రీలందరూ విధవులుగా మారవలసి వచ్చెను. కుమారుడు కావించు అవమానములను తండ్రి సహించుట సహజమే. కనుక దుష్టుడు ఎవడైనా తన ఎడ అవమానము కావించినప్పుడు భగవానుడు దానిని వహించును. కాని తన భక్తుల ఎడ జరిగడి అవమానమును మాత్రము అతడు వహింపడు, సహించడు. మహాత్ముడైన వానిని అవమానపరచునుచో మనుజుడు తన సర్వ పుణ్య ఫలములను వరములను కోల్పోవలసి వచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. బాలమణి మాతాజీ చెప్తారమ్మా? ప్రణామా. వాయిస్ కొంచెం లోగా వస్తుందమ్మా. కొంచెం లో వస్తుందా? వాయిస్ లో వస్తుందా ప్రభుజీ? ఇప్పుడు బాగానే ఉందమ్మా. ఇప్పుడు బాగానే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీ స్పిరిచువల్ జర్నీ ఇలాగే సాగాలి. మాలాంటి వాళ్ళందరినీ ఇలా కృష్ణ కాన్షియస్ లోకి ఇంకా చాలా మంది తేవాలి ప్రభుజీ. చాలా చిన్నవాడినమ్మా మీ అందరి దగ్గర కంపేర్ చేస్తే. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. మీరు గురువు ప్రభుజీ మాకు. మీరు చిన్నవారైనా మీరు మాకు గురువు. హరే కృష్ణ. ఎంత ప్రభుజీ ఇప్పుడు ఏజ్? 52 అమ్మా. కంగ్రాట్స్ ప్రభుజీ. యోనో జుగోపౌ వనయేచ దురంత కృచ్ఛాద్ దుర్వాససో అరిరచితాదయుతాగ్రభుగ్యః శాకాన్న శిష్టముపయుజ్య యతస్త్రిలోకీం తృప్తామమంస్తా సలిలే వినిమగ్న సంగః.
ట్రాన్స్లేషన్. వనవాస సమయమున మనలను భయంకర ప్రమాదమునకు గురి చేయుటకై 10,000 మంది శిష్యులతో కూడి భుజించడు దుర్వాసుడు మన శత్రువులతో కలిసి కుట్ర పన్నెను. ఆ సమయమున అతడు శ్రీకృష్ణుడు అన్న శిష్టమును భుజించుట ద్వారా మనలను రక్షించను. దేవదేవుడు ఆ విధముగా ఆహారమును గ్రహించుటచే నదిలో స్నానమాడు మునిగణము కడుపారా భుజించిన భావనను పొందిరు. అంతేకాక ముజ్జగములను సంతుష్టి చెందినవి. భాష్యం. దూర్వాసముని శక్తి సామర్థ్యములు గల యోగి అయిన దూర్వాసుడు ధర్మ నియమములను దృఢవ్రతములతో కఠిన తపములతో పాటింప నిశ్చితుడైనట్టివాడు. అతని నామము పలు చరిత్రాత్మక సంఘటనలతో ముడిపడి ఉన్నది. పరమశివుని వలె ఆ మహాయోగి సులభముగా సంతుష్టి చెందడివాడని మరియు అలాగుననే క్రుద్ధుడయ్యేడివాడని గోచరించుచున్నది. సంతుష్టి చెందినప్పుడు సేవకుడైన వానికి పరమశ్రేయమును కోర్చ సమర్థుడైన అతడు అసంతృప్తి చెందినచో గొప్ప విపత్తును కలుగజేయ సమర్థుడై ఉండేది. కుంతీదేవి తన వివాహంకు పూర్వము పుట్టింట పలువురు బ్రాహ్మణులకు వివిధ రకముల సేవలను అనుగూర్చుచుండేది. కుంతీదేవి ఆతిథ్యముచే ముదమందిన దూర్వాసుడు కోరిన దేవతను ఆహ్వానింపగల వరమును ఆమె కొసగను. అతడు పరమశివుని అంశేని తెలియబడుచున్నాడు. ఆ కారణమున అతడు సులభముగా సంతుష్టి చెందుట లేదా క్రోధమునకు గురియగుట జరుగుచుండేది. అతడు గొప్ప శివభక్తుడు. మహారాజు శ్వేతకేతువు 100 సంవత్సరముల కాలము పట్టు యజ్ఞములు చేపట్టినందున శివుని ఆజ్ఞపై దూర్వాసుడు ఆ రాజు పౌరహిత్యమును అంగీకరించను. కొన్ని మార్లు అతడు ఇంద్రదేవుని స్వర్గరాజ్యం నందలి సభాభవనమును సైతము దర్శించుచుండెడివాడు. తన యోగ శక్తి ద్వారా అంతరిక్షమును ప్రయాణింపగల దుర్వాసుడు అంతరిక్షమున సుదీర్ఘ దూరమును ప్రయాణించనని తెలియవచ్చుచున్నది. భౌతికాకాశములకు పరమైన వైకుంఠలోకముల వరకు కూడా అతడు ప్రయాణించను. పరమ భక్తుడును భూమండల చక్రవర్తియును అంబరీషునితో సంభవించిన కళాకారణమున అతడు సంవత్సర కాలము ఆ సుదీర్ఘ దూరములను ప్రయాణింపవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. కుసుమ మాతాజీ ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ, చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దుర్వాసునికి దాదాపు 10,000 మంది శిష్యులు కలరు. ఏ ప్రాంతం దర్శించినను మరియు ఏ రాజునకు అతిథిగా మారినో అతడు అనేక మంది సహచరులను కూడి ఉండేది వాడు. ఒకమారు అతడు ధర్మరాజు యొక్క విరోధి జ్ఞాతి అయిన దుర్యోధనుని గృహమునకు దర్శించను. తెలివిగల దుర్యోధనుడు అన్ని విధముల దుర్వాసుని సంతృప్తి పరుపగా ముని అతనికి వరమునొసగా కోరెను. దుర్యోధనుడు ఆ యోగి యోగ శక్తులను ఎరిగి ఉండెను. అంతేగాక ఆ యోగి అసంతృప్తి చెందినచో గొప్ప ఉత్పాతము కలిగించగలడనియు ఎరిగి ఉన్న దుర్యోధనుడు అతడు విరోధి జ్ఞాతులైన పాండవులు ఎడ క్రోధమును ప్రదర్శించున్నట్లు పథకము నాలోచించెను. కనుకనే ఋషి దుర్యోధనుడు వరము నొసగా కోరినప్పుడు జ్ఞాతులందరిలోను జ్యేష్ఠుడును శ్రేష్ఠుడును అయిన ధర్మరాజు గృహమును సందర్శింపుమని అతడు అర్థించెను. కాని ధర్మరాజు తన భార్య అయిన ద్రౌపదితో సహా భోజనమును ముగించిన పిమ్మటే ముని వారి కడుకు ఎగవలెనని అతడు కోరెను. ద్రౌపది భోజనాంతరము అంతటి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు అతిథ్యమొసగుట ధర్మరాజునకు సాధ్యము కాని విషయమనియు తద్వారా ఆ ఋషి క్రోధము చెంది ధర్మరాజునకు ఏదియోనొక ఉత్పాతము కలిగించగలడనియు దుర్యోధనుడు ఎరిగి ఉండెను. దుర్యోధనుడు ప్రణాళిక ఆ విధంగా ఉండగా దుర్వాసుని అతని అభిప్రాయమును ఆమోదించెను. ఆ విధంగా అతడు దుర్యోధనుని ప్రణాళిక ప్రకారము ధర్మరాజు మరియు ద్రౌపది భోజనమునకు ముగించిన పిమ్మట అతనిని సమీపించెను. ధర్మరాజు గృహము ముంగిట అరుదించగానే ఋషికి గొప్ప ఆహ్వానము లభించెను. మధ్యాహ్న కార్యక్రమములది చెంత ముగించుకొని రమ్మని ఆ సమయంలో భోజనములకు ఏర్పాటు చేయబడిననియు ధర్మరాజు ఆ ఋషిని అర్థించెను. ఆ విధంగా దుర్వాసుడు గొప్ప సంఖ్యలో గల శిష్య సమేతముగా నదీ స్నానమునకు వెడలగా అతిథులు గురించి ధర్మరాజు చింతాక్రాంతుడయ్యను. ద్రౌపది తన భోజనమును ముగింపనంత వరకు ఎంతటి సంఖ్యలో గల అతిథులకైనను ఆహారమునొసగుట సాధ్యపడినది. కాని దుర్యోధనుడు ప్రణాళిక ప్రకారము దుర్వాసుడు ద్రౌపది తన భోజనమును ముగించిన పిమ్మట అచ్చటకు చేరి ఉండెను. భక్తులు కష్టముల హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.
అమ్మ కళామాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హ్యాపీ కృష్ణ కాన్షియస్ థ్యాంక్ యూ బర్త్డే ప్రభుజీ. థ్యాంక్ యూ అక్క. భక్తులకు కష్టములు ఎదురైనప్పుడు భగవానుని వారు తదేకముగా స్మరింతురు. కనుకనే ద్రౌపది అట్టి గడ్డు పరిస్థితిని ఎదురైనంతనే శ్రీకృష్ణ భగవానుని తలపోయసాగెను. సర్వవ్యాపి అయిన ఆ శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుల క్లిష్ట పరిస్థితిని అవగతము చేసుకుని వెంటనే అచట ప్రత్యక్షమై ఆమె వద్దనున్న ఆహారమును తనకు వసగమని కోరెను. శ్రీకృష్ణునిచే ఆ విధముగా అర్థింపబడిన ద్రౌపది భగవానుడు ఆహారము నడిగినను తాను ఆ సమయమున వసగలేని అసమర్థతకు గురి అయినందుల మిగులు ఖిన్నురాలయ్యను. సూర్యునిచే వసగబడిన అద్భుత పాత్ర తాను భుజింపనంత వరకే కోరినంత ఆహారము వసగగలదనియు మరియు తాను అప్పటికే భోజనమును ముగించితననియు తత్కారణము తాము గొప్ప ప్రమాదమును చిక్కుబడితమనియు ద్రౌపది కృష్ణునితో పలికెను. ఆ విధముగా తన కష్టములన్నిటినీ ఏకరువు పెట్టి భగవానుని ఎదుట ఆమె సామాన్య స్థితి వలె దుఃఖించెను. అంతట శ్రీకృష్ణుడు ఏదైనా అన్నకణిక మిగిలి ఉన్నదేమో గాంచుటకు వంట పాత్రను తెమ్మని ద్రౌపదితో పలకగా ఆమె అట్లే వనర్చెను. ఆ దేవదేవుడు అందు ఒక అన్నశిష్టమును గాంచి వెంటనే దానిని భుజించెను. ఆ విధముగా వనర్చిన పిమ్మట అతిథులైన దుర్వాస గణమున ఆహ్వానించమని ఆ దేవదేవుడు ద్రౌపదితో పలికెను. ప్రభు చదివేనా ఎవరైనా ఉన్నారా? వారందరినీ ఆహ్వానించుటకు భీమసేనుడు నదీ తీరమునకు పంపబడిన. అసలు భీమసేనుడు మునులారా ఎందులకై మీరు ఆలస్యము చేయుచున్నారు? వెంటనే బయలుదేరుడు, భోజనము సిద్ధముగా ఉన్నది అని పలికెను. కానీ శ్రీకృష్ణ భగవానుడు అన్నశిష్టమును భుజించిన కారణమున బ్రాహ్మణులందరూ సుష్టుగా భోజనము చేసిన భావనమును జలమునే పొందిరి. ధర్మరాజు పలు రకములైన ఆహార పదార్థములను తమ కొరకై తయారు చేయించి ఉండవచ్చుననియు ఆకలి లేని కారణమున వాటిని భుజించుట తమకు సాధ్యము కాదనియు ఆ కార్యముచే అతడు నొచ్చుకునునేమో అనియు వారు భావించరు. కనుక అచటకు పోకపోవుటయే ఉత్తమమని భావించి వెడలిపోవుటకే వారు నిశ్చయించుకున్నది. శ్రీకృష్ణ భగవానుడు మహాఘనుడైన యోగి అని ఈ సంఘటన నిరూపించుచున్నది. కనుకనే అతడు యోగీశ్వరునిగా ప్రసిద్ధికెక్కినాడు. మరొక ఉపదేశమేమనగా గృహస్థుడైన వాడు శ్రీకృష్ణునకు నైవేద్యమును సమర్పించవలను. దాని ఫలితం ఏమనగా భగవానుడు సంతృప్తి చెందును కనుక 10,000 సంఖ్యలో అతిథులున్నను ప్రతి ఒక్కరును సంతృప్తి చెందగలరు. భక్తియుత సేవా విధానం అనగా అదియే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? సరే, ఇక్కడతో ఆపుదామా. 12వ శ్లోకం నుంచి లక్ష్వారం చదువుదాము. ఓకే అమ్మా. హరే కృష్ణ. ఇక్కడతో ఆపుదామా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా హరే కృష్ణ కృష్ణ కాన్షియస్ బర్త్డే ప్రభుజీ. హ్యాపీ బర్త్డే. మీరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఉండాలి ప్రభుజీ. మీరు బాగుంటే మాలాంటి వాళ్ళందరికీ ఇలాగా కంటిన్యూ ఇలాగ చేస్తూనే ఉండాలి. హోంవర్క్ చేయకపోయినా మమ్మల్ని దెబ్బలాడకుండా ఓపిక ఉంటే ఓపిక లేని వాళ్ళకి కూడా అందరం వస్తున్నాం ప్రభుజీ. ఏంటంటే మరి మీ మంచి మనసు అసలు ఎంత మంచిగా మాకు ఈ గురువుగా భగవంతుడు మాకు కృష్ణ పరమాత్ముడు అందించినందుకు చాలా సంతోషం ప్రభుజీ. గాడ్ బ్లెస్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హ్యాపీ బర్త్డే. సో లక్ష్వారం క్లాస్ కి నేను ఉండను. బావ గారు కండక్ట్ చేస్తారు, రమణమూర్తి గారు. సో అందరూ కంపల్సరీగా రండి. ఓకే, నేను జాయిన్ అయితే అవుతాను క్లాస్కి. నేను జాయిన్ అవుతాను. లక్ష్వారము అయోధ్య వెళ్తున్నాము. సో అందుకని క్లాస్ లో ఉండడానికి జరగదు. ప్రభుజీ టికెట్స్ నెంబర్, అకౌంట్ నెంబర్ అది ఏమన్నా పెట్టారా ప్రభుజీ? టికెట్స్ టైం ఉందమ్మా. టికెట్స్ టైం కి నేను మీకు మా టికెట్స్ తో పాటు మీకు ఇస్తాను. లక్ష్మీ మాతాజీది కూడా అయిందా ప్రభుజీ? లక్ష్మీ మాతాజీది ఇంకా అవ్వలేదమ్మా. లక్ష్మీ మాతాజీది కూడా యాడ్ చేయిస్తాను.
యాత్రకి ఎవరెవరు వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు నాకు పర్సనల్ మెసేజ్ పంపించాలి. మీ పేరు, నాకు మీ ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు పంపించమంటారా ప్రభుజీ? మీది అవసరం లేదమ్మా, మీది ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయారు కదా, మీకు ఇంకా మీతో మాకేం ప్రాబ్లం లేదు. టికెట్ కొనేటప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను ఆధార్. మిగతా వాళ్ళు యాత్రకు వద్దాం అనుకున్న వాళ్ళు ప్లీజ్ వెంటనే పంపించండి, నాకు పేరు, ఆధార్ కార్డు, ఈ రెండు ఉంటే నేను. యాత్ర ఎక్కడికి ప్రభుజీ? కార్తీక యాత్ర మాయాపూర్ యాత్ర మా అక్టోబర్ 31 నుంచి నవంబర్ 8 దాకా. అక్టోబర్ ఇంకొకసారి చెప్పరా డేట్స్? అక్టోబర్ 31 నుంచి నవంబర్ 8 అమ్మా. ఓకే, ఎక్కడికెక్కడికి అండి అది? మాయాపూర్, ఓన్లీ మాయాపూర్. మహారాజ్ కార్తీక యాత్ర అమ్మా, మహారాజ్ కార్తీక యాత్ర. నేను ఆ టైంకి ఇండియా వచ్చేటట్టు అయితే కనుక నేను మీకు పెడతాను ప్రభుజీ, కానీ ఇప్పుడే రిజిస్టర్ అయిపోవాలా? తెలియకపోతే రిజిస్ట్రేషన్ ఇప్పుడే అయిపోవాలమ్మా, రిజిస్ట్రేషన్ ఇప్పుడే. ఏమేమి అవసరం అండి మా దగ్గర నుంచి మీకు అప్పుడు? అంటే ఇప్పుడు యాత్రకి దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయమ్మా. బేసికల్ గా అయితే 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్, టీ, కాఫీ అన్ని వదిలేసి ఉండాలి, 16 రౌండ్స్ చేస్తూ ఉండాలి యాత్ర టైం కల్లాను. దెన్ రిజిస్టర్ అవ్వడానికి నాకు మీరు సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వాలి. సిస్టమ్ లో ఎంటర్ అవ్వడం కోసం నాకు మీ పేరు, ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డ్ ఆర్ సమ్ ఐడి లైసెన్స్ దట్ టెల్స్ మీ యువర్ ఏజ్, బేసికలీ ఏజ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అదర్ డీటెయిల్స్ బేసికలీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. అయోధ్య ఎంతమంది వెళ్తున్నారు ప్రభుజీ? సో రెండమ్మా. అయోధ్య యాత్ర మా సత్సంగం తరపున అందరమే అయోధ్య వెళ్ళే యాత్ర ఆగస్టు 15 నుంచి 18 అందరూ సత్సంగం తరపున వెళ్తున్నామమ్మా. అదొకటి నేను చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా. ఆగస్టు 15, 16, 17, 18 4 రోజులు. 15 బయలుదేరి 18 వస్తాము. ఇంకా టికెట్ సంగతి ఇంకా క్లియర్ గా తెలియదు. సుఖవిలాస్ ప్రభు ఆయన వచ్చి మనకి యాత్ర ఆయన దగ్గర తీసుకెళ్తారు. అది అప్పుడ యాత్ర. రేపు వెళుతున్నది మేము మనం అలా నేను పుస్తకాలు, భగవద్గీత పుస్తకాలు పంచి పెడతాం కదమ్మా, అక్కడ నుంచి ట్రైబల్స్ ని తీసుకుని వెళ్తున్నాము. మొత్తం 6 బస్సులు వెళ్తున్నాము. బేసికల్ గా 4000 మంది అనుకున్నాము. 4000 మందిని ఇప్పుడు ఎలక్షన్ ముందు తీసుకురావద్దన్నారు. అందుకని కొంతమందిని తీసుకువెళ్తున్నాము ఎలక్షన్ల ముందు. ఎలక్షన్లు అయ్యాక మళ్ళీ జూన్ లో మరో యాత్ర ఉంటుంది. అప్పుడు మాత్రము 108 బస్సుల మీద 4000 మందిని తీసుకెళ్తున్నాము. దర్శనాలు అవుతాయి ఆ ప్రభుజీ అంతమందికి? అవుతుందమ్మా అంతమంది. అందుకే ఇప్పుడు పైలట్ ప్రోగ్రామ్ లాగా 6 బస్సులు తీసుకెళ్తున్నాం, 250 మంది తీసుకెళ్తున్నాం. ప్రభుజీ ఫ్రమ్ హైదరాబాద్ ప్రభుజీ ఇదంతా? వైజాగ్ నుంచి బయలుదేరుతున్నాము. బస్సులు అయితే బయలుదేరిపోయి, నేను మాత్రం హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో జాయిన్ అవుతున్నాను. నేను మా మిస్సెస్ ఇంకో. అంటే వెళ్ళేది ప్రాపర్ అయోధ్య వెళ్తున్నారా లేదంటే అక్కడ ఏమైనా చుట్టుపక్కల? బెనారస్, కాశీ వెళ్తున్నామమ్మా. రేపు బయలుదేరి కాశీ వెళ్ళి అక్కడ నుంచి ప్రయాగ్రాజ్, అక్కడ నుంచి అయోధ్య. సో మాతో పాటు గౌరాంగదర్శన ప్రభు కూడా వస్తారు. వావ్, వెరీ లక్కీ ప్రభుజీ మీరు. ఆయన కూడా తీసుకుని అయోధ్య. 4 రోజులు అండి ఇది అయోధ్య ట్రిప్ అయితే? అవునమ్మా, ఇది 4 రోజులు. యాక్చువల్ గా మేము 4 రోజులు వెళ్తున్నాము. వాళ్ళు బయలుదేరిన బస్సులు అయితే మధ్యలో గయా, ఇంకా కొన్ని ప్లేస్లు ఆగుతున్నారు. అలాగే పూరి. వాళ్ళు రాత్రి బయలుదేరి నిన్న రాత్రి బయలుదేరిపోయారు. రేపు రాత్రి కల్లా అక్కడికి వారణాసి చేరుకుంటారు. ఇవాళ గయాలో ఉన్నారు. నేను అంత బస్సులో వెళ్ళలేక, అంత టైం కుదరక దర్శన్ ప్రభుజీ అయితే మాకు ఇక్కడికి యుఎస్ కూడా వస్తున్నారంట ప్రభుజీ. లాస్ట్ ఇయర్ వచ్చారు ఇంటికి. అవునమ్మా, ఈ ఇయర్ కొంచెం మా దగ్గరలోకి రావట్లేదు అని విన్నాను. మీరు ఎక్కడ ఉండేదమ్మా? మేము కాలిఫోర్నియా ప్రభుజీ. ఓకే, కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ సైడ్, శాన్ ఫ్రాన్సిస్కో సైడ్? శాన్ ఫ్రాన్సిస్కో సైడ్ ప్రభుజీ. లాస్ట్ ఇయర్ వచ్చారు ప్రభుజీ, జూన్ లో వచ్చారు. అప్పుడు వచ్చారు అనమాట. అవునమ్మా, ఈ ఏడాది కూడా ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్తున్నారు. అవును, సింగపూర్, ఆస్ట్రేలియా వెళ్తున్నారు. మే 21 నుంచి అప్పటి నుంచో. సో ఈ లోపల ఒకసారి మాకు కొంచెం రాగలుగుతారంటే ఆయన వస్తా అన్నారు. ఇంకా హరే కృష్ణ ప్రభుజీ. నెంబర్ పంపలేదండి. పంపించానమ్మా నెంబర్. నేను ఆ నెంబర్ కి ఫోన్ పే లేదని వస్తుంది.
లేదమ్మా, ఫోన్ పే ఉందే. ఇక ఫోన్ పే స్కాన్ పంపిస్తాను, లేకపోతే స్కాన్ పంపించండి. స్కాన్ లేట్ అయిపోతుంది. సరే. దేనికి ప్రభుజీది? లేదమ్మా, మొన్న చైతన్య ప్రభుజీ నేను 2కి ఇస్తా అన్నాను కదా, నేను సుజాత మాతాజీ దానికి నేను ఇచ్చేస్తాను ప్రభుజీ, నేను పంపిస్తాను. అమ్మా పర్వాలేదులేండి అమ్మా, మీరు ఇద్దరుగాని మీరు వర్రీ కావద్దు. మీరు పర్వాలేదు, మర్చిపోతున్నాను ప్రభుజీ, నేను మర్చిపోతున్నా కాదు, నెక్స్ట్ టైం ఇద్దరుగాని లేండి, నేను చూస్తాను. ఓకే. సో నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? ప్రభుజీ మేము పాడొచ్చా? ఎవరమ్మా? ఎవరు తెలియట్లేదు, ఎవరన్నారు? మాట్లాడండి. పాడండి అమ్మా. నీలిమా మాతాజీ, మీ పిల్లలు పాడతారమ్మా? పాప పాడుతుందంట ప్రభుజీ. పాప పాడుతుందంట. ఓకే. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయిని హిరణ్యకాశీపూర్వక్షః శీలటంకానకానాథ్యే ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహు నరసింహ హృదయే నరసింహ నరసింహమదం శరణం ప్రపదే తవ కర కమలవలే నకా అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు దానభృంగం కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ नित्य गौर हरि बोल। नरसिंह भगवान की जय, प्रहलाद महाराज की जय, शील प्रभुपाद की जय, नित्य गौर प्रेमानंद हरि हरि। हरे कृष्ण प्रभु जी, थैंक यू। బాగా పాడారమ్మా, బాగా పాడారు. అలవాటు ఉంది. ఒకసారి వీడియో ఆన్ చేస్తే చూస్తామమ్మా నిన్ను. ష్యూర్ మాతాజీ. హాయ్ తల్లి. చక్కగా పాడావు నాన్న. ఏం పేరమ్మా? కుందనశ్రీ.